మరి ఒక చక్కటి అంశాన్ని ఈరోజు పాఠంగా మనం ఆలోచిద్దాం. మరి అటు అన్యులలోనూ ఇటు క్రైస్తవులలోనూ మొదటగా దేవుని పిల్లలుగా పిలువబడ్డ ఇశ్రాయేలీలలోనూ ప్రశ్నగా ఉన్న ప్రజలకు అర్థం కాని ఒక మంచి ప్రజలకు ప్రయోజనకరమైనటువంటి ఒక చక్కటి పాఠాన్ని కొద్ది నిమిషాల పాటు మనం ఆలోచిద్దాం. మరి ఆ అంశం లేదా పాఠం ఆశీర్వాదానికి అర్హులెవరు అనే ప్రజలకు అవసరమైనటువంటి టాపిక్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ఆశీర్వాదానికి అర్హులెవరు, ఆశీర్వాదానికి అర్హులెవరు అనేటువంటి ఈ టైటిల్ మీద బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కటి సమాధానాన్ని ఈ లేఖనాల పరిశోధనా తరగతులలో మనం పరిశోధన చేసి సత్యాన్ని బయటికి తీసి స్వీకరించి మరి దేవుని ఆశీర్వాదానికి అర్హులవ్వటం ఎలాగో తెలుసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ప్రపంచాన్ని మనం గమనించగలిగితే ఎక్కడ చూసినా గుడులలో, దేవాలయాలలో ఇంతకు మునుపటి కంటే అధిక సంఖ్యలో గుంపులు గుంపులుగా కూడటం, సమూహాలు సమూహాలుగా కిక్కిరిసి ఆలయాలను నింపటం మనం చూస్తున్నాం. అది దేవుడి పేరిట జరిగే పండగైనా, దేవుడి పేరిట జరిగే జాతరైనా, దేవుడి పేరిట జరిగే ఉరుసైనా, తిరునాళ్ళైనా, చివరికి ఆరాధనైనా, ప్రార్థనైనా, మరి దేవుడి పేరిట ఏ కార్యక్రమము జరిగినా కుప్పలు తెప్పలుగా ప్రజలు కిక్కిరిసిపోవడం, పేపర్లలో మీడియా వాడు వేయటం, టీవీలలో గుంపులను మనకు చూపించడం మనం చూస్తున్నాం. అంటే మునుపటి కంటే ఎక్కువగా జనాలు వస్తున్నారు కనుక మరి దాన్ని భక్తి అందామా? ఆలోచించండి. కాసేపు అది భక్తో కాదో పక్కన పెట్టి ఎందుకు ఇంతమంది జనాలు వేల లక్షల కోట్ల కొలదిగా కూడుకుంటున్నారు అని మనం ఆలోచిస్తే అది దేవాలయమైన, దేవాలయానికి వచ్చే భక్తులు కానివ్వండి, మసీదులకు వచ్చే భక్తులు కానివ్వండి, చర్చిలకు వస్తున్నటువంటి విశ్వాసులు కానివ్వండి, లేదా సిక్కులకు సంబంధించినటువంటి స్వర్ణ దేవాలయం కానివ్వండి, ప్రపంచవ్యాపితముగా మరి ఉన్నటువంటి ఏ ఆలయానికైనా సరే, ఏ వర్గానికి సంబంధించిన ప్రజలైనా సరే ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడుతున్నారు. మరి
వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా దేనికోసం వస్తారు, దేనిని దేవుడి దగ్గర నుంచి వారు ఆశిస్తారు అని మనం ఆలోచించినట్లయితే, వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడి ఆశీర్వాదాల కోసం, దేవుడి యొక్క దీవెనలు పొందుకోవడం కోసం వస్తున్నారన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. అంటే ఏ వర్గంలో ఉన్న ప్రజలైనా దేవుడి పేరట దేవుడి సన్నిధికి వస్తున్నారు అంటే, వారు రావటానికి, వారు హైందవులైతే మొక్కులు కానివ్వండి, మన ముస్లిం సోదరులైతే నమాజులు కానివ్వండి, క్రైస్తవ పిల్లలు చేస్తున్న, క్రైస్తవ సోదరులు చేసుకుంటున్న ఆరాధనలు, ప్రార్థనలు కానివ్వండి, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తుంటారు, దేనిని మనసులో పెట్టుకొని, దేనిని ఆశించి ఇవన్నీ కూడా కార్యక్రమాలు మనిషి చేస్తాడు అని మనం ఆలోచించినట్లయితే, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలి అని, దీవెనలు పొందుకోవాలన్న ఆలోచనతోనే ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాలు ప్రజలు చేయటం మనం గమనించగలం. ఇకపోతే దేవుడికి మనిషికి మధ్య ఈ ఆశీర్వాదం అనేది బాగా పనిచేస్తుండడం మనం గమనించగలం. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే తనకున్న కష్టాలన్నీ, తనకున్న నష్టాలన్నీ, మనిషికున్న ఇరుకులు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి సమస్యలన్నీ కూడా దేని వలన తొలగిపోతాయని మనిషి నమ్ముతాడు అంటే, దేవుడిచ్చే దీవెన వలన, దేవుడిచ్చే ఆశీర్వాదం వలన దీని నుంచి బయటపడవలసినటువంటి ఒక బలీయమైనటువంటి కోరికతో మనిషి దేవుడి దగ్గరికి రావటం మనం గమనిస్తున్నాం. అవునంటారా కాదంటారా? ఆలోచించండి. ఒక మనిషి, అది వ్యక్తి నుంచి అయినా, దేవుడి నుంచి అయినా, ఎవరి నుంచి అయినా దీవెనలు, ఆశీర్వాదాలు ఆశిస్తాడే తప్ప శాపాలు, నాశనాలు, వారి చేతుల్లో బలైపోవటాలు ఎవరు ఆశించరండి. పిల్లరా, ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాన్ని దేవుడి దగ్గర నుంచి ఆశిస్తున్నారు. ప్రతి ఒక్కరూ దేవుడి నుంచి ఆశీర్వాదం కావాలి అని కోరుకుంటున్నారు. అయితే అందరూ ఆశీర్వదింపబడటం లేదు. ప్రతి ఒక్కరూ ఆశీర్వాదాలు కోరుకుంటున్నప్పటికీ అందరూ ఆశీర్వదింపబడుతున్నారా అంటే లేదండి. ఎందుకు ఆశీర్వదింపబడటం లేదు అంటే, ఆశీర్వదింపబడటానికి ఒక అర్హత కావాలి ప్రియులారా. దేవుడి దగ్గర నుంచి మనకు ఆశీర్వాదాలు రావాలి అంటే మనిషికి ఒక అర్హత కావాలి. ఇంతకు ఏంట అర్హత? దానిని తెలియచేసేదే ఈరోజు మనం ఆలోచిస్తున్న ఈ పాఠం. ఎందుకంటే ఈ ఆశీర్వాదాల కోసం మనిషి ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఈ ఆశీర్వాదం కోసం శక్తికి మించి ఖర్చు పెడుతున్న ప్రజలు కూడా లేకపోలేదు. ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవడానికి ఎంత ఖర్చుకైనా వెనకాడనటువంటి ప్రజలు ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మాకు ఆశీర్వాదం కావాలి అని ఆలోచించేవారు. మరి ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని, ఇలాంటి వారిని టార్గెట్ చేసి వెలసినవే మరి ఉదయాన్నే న్యూస్ మీడియాలో న్యూస్ ఛానల్ ఆన్ చేయగానే మరి ఈ ఉంగరాలు అమ్ముకునేవారు, తాయెత్తులు అమ్ముకునేవారు, ఆశీర్వాదపు లేదా దేవుడి దీవెనలకు పాత్రలు చేసే యంత్రాలను అమ్ముకునేవారు టీవీల్లో ప్రత్యక్షమవటం. ఆలోచించండి. టీవీల్లో న్యూస్ మీడియాలో మీరు చూస్తున్నప్పుడు, అది న్యూస్ మీడియాని, ఏ మీడియా అన్నా, ఏ ఛానల్స్ అయినా సరే, మరి న్యూస్ మీడియాను ఆ ఛానల్స్ చూస్తే, ఆ టీవీలో మనం చూస్తున్నప్పుడు న్యూస్ మీడియాలో ఉదయాన్నే అండి మనకు అనిపించింది ఏంటంటే, ఉదయాన్నే ఆన్ చేసామనుకోండి, అన్ని ఛానల్స్లో ఒంట్లకంతా కూడా విభూది అది ఇది రాసేసుకుని ఒక రకమైనటువంటి అవతారాలు ఎత్తి మరి ఈ ఉంగరాలకు సంబంధించిన యాడ్స్ ఇచ్చేవాళ్ళు మనకు కనబడుతుంటారు. ఈ ఉంగరాన్ని మీరు మా దగ్గర కొని మీ దగ్గర ఉంచుకుంటే మరి మీకు పరిస్థితులు చక్కబడతాయి, దీవెనలు వస్తాయి, ఆశీర్వాదం వస్తుందని. ఈ యంత్రాన్ని మా దగ్గర కొన్నట్లయితే మీకు ఆశీర్వాదాలకు పాత్రలు అవుతారు, దేవుడి ఆశీర్వాదాలకని
లేదా ఇదిగో ఈ పత్రాన్ని, లేదా ఈ యొక్క మాలని, లేదా ఈ రుద్రాక్ష మాలని, మా దగ్గర ఉంటున్నటువంటి ఈ రుద్రాక్ష మాలని మీరు కొన్నట్లయితే మరి మీకు మంచి జరుగుతుంది, దేవుని దీవెనలు, కరుణ కటాక్షాలు మీకు సొంతం అయిపోతాయి. పలానాది కొంటే పలానా దేవుడు కటాక్షాలు వస్తాయి, పలానా యంత్రం కొంటే పలానా దేవుడి యొక్క కరుణ కృపా కటాక్షాలు ఆశీర్వాదాలు మీకు వస్తాయి అని చెప్పటం మనం చూస్తుంటాం. దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు చెబుతున్నారు కదా, ఇది అన్యులను ఉద్దేశించి మాత్రమే చెప్పటం లేదు. ఇది అన్యులకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే క్రైస్తవులు కూడా లోటు లేకుండా, ఈ విషయంలో కూడా క్రైస్తవులకు లోటు లేకుండా, క్రైస్తవులలో ఉన్నటువంటి బోధకులు వారు కూడా ఉదయాన్నే మరి న్యూస్ ఛానల్ లేదా టీవీ ఛానల్స్లో మనకు ప్రత్యక్షమవుతుంటారు. మరి వారు ఏం చెప్తుంటారు, మన వారు ఏం చెప్తుంటారు క్రైస్తవులు, ఇదిగో మీకు దీవెనలు రావాలి అంటే పలానా దగ్గరికి రండి, పలానా దగ్గరికి వస్తే మీకు దీవెనలు వస్తాయి, దేవుడి ఆశీర్వాదానికి మీరు పాత్రులు అవుతారు అని చెప్పటం మనం వింటాం. వారు ఉంగరాలు, యంత్రాలు, లేదా పత్రాలు, మరేదో వాడమ్ముకుంటాడు. క్రైస్తవ బోధకుడైతే ఏ నూనె, ఏ కర్చీపో, ఏ శుద్ధ జలమో, ఏదో దానికి ఒక పేరు, ఏదో బైబిల్లో ఉన్న వెతుకుని ఒక పేరు పెట్టుకొని ప్రజల్లో ఉన్నటువంటి ఈ బలహీనత, దేవుడి నుంచి ఆశీర్వాదాలను సొంతము చేసుకోవాలి, దేవుడి దీవెనలకు పాత్రునైపోయి ఈ కష్టాల నుంచి బయటపడాలన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఒక గట్టి నమ్మకాన్ని లేదా ఆ ఆలోచనని క్యాచ్ చేసుకోవడానికి క్రైస్తవులలో కూడా ఈ రకాలైన వారు అవతారాలు ఎత్తారు. ఆలోచించిన దేవుని పిల్లలారా, ఎందుకంటే వాడు అమ్ముకుంటున్న యంత్రానికి ఎంతో కొంత కాస్ట్ పెట్టుకుంటాడు, ఎంతో కొంత కాస్ట్. పిల్లరా, మరి ఇలా చెబుతున్నారు కదా, ఇలాంటి వాళ్ళందరూ యంత్రాలు, ఉంగరాలు అమ్ముకుంటారు, ఎవరు డైమండ్స్ అంటాడు, లేదా పలానా వస్తువుని జేబులో పెట్టుకుంటే నీకు మంచి జరుగుతుంది అంటాడు. క్రైస్తవులు అయితే కర్చీపులు అంటారు, ముస్లిమ్స్లో అయితే కొంచెం విభూతి అంటాడు, లేకపోతే ఏదో చెప్తాడు. కర్చీపులు, శుద్ధ జలము, ఉంగరాలు ఇవి ధరించుకుంటే మీకు మేలు జరుగుతాయి, లేదా పలానా వాక్యపు భాగాలు మేము తయారు చేసిన అది షీల్డ్ లాంటిది కానివ్వండి, గోడకు తగిలించుకునే ఒక వాక్యపు అట్టముక్క లాంటిది కానివ్వండి, ఇలా ఎన్నో. శిలువలు అమ్ముకునేవారు ఉన్నారు. శిలోదాస్ అని మొన్నటి వరకు ఒకడు గడ్డం పెంచుకొని కనిపించేవాడు టీవీ ఛానల్లో, ఇప్పుడు గడ్డం తీసేసి షూట్ వేసుకొని కనపడుతున్నాడు. కోస్తాంధ్రకు సంబంధించిన వాడు. పిల్లరా, ఎవడి ప్లాన్లు వాడివి. ఇలా ప్రజల్లో ఉన్నటువంటి ఆసక్తిని క్యాష్ చేసుకోవటానికి వాడి వస్తువు కంటూ కొంత కాస్ట్ పెట్టుకొని అమ్ముకొని వాడు ధనవంతుడు అవ్వాలని చూస్తున్నాడు. ఏమండి, ఇవన్నీ నిజమనుకుంటున్నారా? ఇవన్నీ జరుగుతాయి అనుకుంటున్నారా? పిల్లరా, అవన్నీ ఒట్టిదండి. నిజంగా వాటి వల్ల మహిమే ఉంటే, నిజంగా వాటి వల్ల దేవుడి ఆశీర్వాదాలే మన సొంతమైతే, నిజంగా వాటి వల్ల మన కష్టాలు తొలగిపోయినట్లయితే మరి వీడెందుకు వాటిని నమ్ముకుంటున్నాడు ఒక వేషం వేసుకొని? ఇది ప్రజలు ఆలోచించారండి, ఇది ప్రజలు ఆలోచించరు. దీని అంతటికీ కారణం ఏంటంటే మనిషి అడ్డమైన ప్రతి వాడి మాటలు నమ్మటం. దేవుని తప్ప అడ్డమైన ప్రతి వాడిని నమ్ముతాడు, వాక్యాన్ని తప్ప ప్రతి వాడి మాటలు వింటాడు. వాక్యం చదవడండి మనిషి, వాక్యం చదవడు. దేవుని పిల్లలారా, క్రైస్తవులు అస్సలు చదవరు. వాక్యమే చదివినట్లయితే ఇలాంటి వ్యాపారస్తులకు అవకాశం ఉండేది కాదండి. ఎందుకంటే వ్యాపారం అనే పదాన్ని ఎందుకు దీనికి నేను వాడుతున్నాను అంటే, దీని మీద జరిగే వ్యాపారం కోట్లలో ఉంది దేవుని పిల్లలారా. ఎందుకంటే ఇలాంటి వాడు ఆ ఉంగరాలు గింగరాలు అమ్ముకునేవాడు, యంత్రాలు అమ్ముకునేవాడు, ఒక అరగంట ప్రోగ్రామ్కి అరగంట ప్రోగ్రామ్కి వాడు కట్టే డబ్బెంత అని ఆలోచిస్తే అండి, అక్షరాల సుమారు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఒక ప్రోగ్రామ్కి. 1,00,000 నుంచి 1,50,000 వరకు ఒక రోజుకు కడుతున్నాడు అంటే ఎంత ఆదాయం ఉంటే వాడు ఇంత డబ్బులు కట్టగలుగుతాడో మీరు ఆలోచించాలి. ఏమండి, ఒక అరగంటకి, రోజుకు ఒక అరగంటకి 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు కడుతున్నాడంటే వాడికి ఎంత ఆదాయం లేకపోతే ఎంత డబ్బులు కట్టాలి? క్రైస్తవులలో కూడా చాలామంది చాలా ఛానల్స్లలో మాట్లాడే కొందరు ఉన్నారు. ఓపెన్ చేస్తే ఇంకా ఆయన మొహమే కనపడుతుంటారు ఛానల్స్లో. ఎక్కడిది ఈ డబ్బంతా కూడా? అసలు క్రైస్తవ ఛానళ్ళలో 10,000 రూపాయలకు స్లాట్కి మాట్లాడాలంటేనే చాలా కష్టం. రోజు మాట్లాడాలి అంటే ఎంత అవుతుంది మీరు ఆలోచించండి. లక్షల రూపాయలు అవుతుంది నెలకి. అటువంటిది ఒక ఛానల్ కాదు, 2 కాదు, ఎన్ని ఛానళ్ళు ఉంటే చివరికి తేజ ఛానల్, సినిమాలు వచ్చే ఛానల్స్లో కూడా దూరిపోయి
1,00,000 నుంచి 1,50,000 వరకు ఒక అరగంట కోసం కడుతున్నారు అంటే ఎంత ఆదాయము లేకపోతే అంత డబ్బులు వారు కడుతూ ఉంటారో మీరు ఆలోచించిన దేవుని పిల్లరా. ఇటువంటి వారిని అడగండి, నిలబెట్టి మనం అడగవలసిన ప్రశ్న ఏంటంటే, మరి నువ్వు అమ్ముతున్నటువంటి ఉంగరాన్ని దగ్గర పెట్టుకుంటే ఏదో నాకు ఆశీర్వాదం వస్తుంది, దీవెనలు వస్తాయి, ఆ యంత్రమో, ఆ కర్చీపో, ఆ నూనె, ఇవి మా దగ్గర పెట్టుకుంటే మాకు ఏదో వస్తుందని నువ్వు చెప్తున్నప్పుడు ఏమండి, మరి నువ్వెందుకు వాటిని నమ్ముకుంటున్నావు? ఆలోచించారా? మన దగ్గరకు వస్తే మనకు సుఖ సౌఖ్యాలు, ఆస్తిపాస్తులు వచ్చినప్పుడు, దేవుడి ఆశీర్వాదాలు మన సొంతం అవుతున్నప్పుడు, మరి వీటిని నువ్వు ఎందుకు అమ్ముకుంటున్నావు? నీ దగ్గర పెట్టుకొని నువ్వెందుకు దేవుడి దీవెనలు పొంది ఏ కొరత లేకుండా, నీకంటూ ఏ కరువు లేకుండా చక్కగా పుష్కలంగా నువ్వు మరి సమృద్ధిగా అభివృద్ధి పొందొచ్చు కదా, ఎందుకు అమ్ముకుంటున్నావు? ఆలోచించండి. ఆలోచించే పరిజ్ఞానం మనిషికి ఉండదండి. మనిషి ఆలోచించడం దేవుడు పిల్లలారా, మనిషి ఆలోచన అంతా ఒకటే, దేవుడు దీవెనలు కావాలి, దేవుడు దీవెనలు కావాలి అనుకుంటాడే తప్ప, అందుకోసం ఎవడు ఏమి చెప్పినా నమ్ముతాడే తప్ప, దేవుడి దీవెనలు రావాలి అంటే ఏం చేస్తే, ఏముంటే దేవుడి దీవెనలు వస్తాయో, ఆశీర్వాదం సొంతం అవుతుందో మనిషికి అర్థం కాకపోవటం. పిల్లరా, మరో మాట, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆశీర్వదింపబడాలి అనుకుంటాడు. ప్రతి వ్యక్తి ఆశీర్వదింపబడాలి అనుకుంటాడు. మరి ప్రతి వ్యక్తి ఆశీర్వదింపబడాలి అనుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడుతున్నారా? ఆశీర్వదింపబడటం లేదని మనకు తెలుసు. ఎక్కడో అక్కడక్కడ మాత్రమే ఆశీర్వదింపబడిన వారు కొద్దిమందే కనబడుతూ ఉంటారు. మరి అందరికీ ఆశీర్వాదాన్ని పొందాలన్నటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు, అందరూ తాము ఆశీర్వదింపబడాలన్నటువంటి ఆసక్తితో ఉన్నప్పుడు, ఎందుకు ప్రజలందరికీ ఆశీర్వాదాలు అందటం లేదు, రావటం లేదు? ఆలోచించండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన భారతదేశంలో కూడా పేదలు ఎక్కువ ఉన్నారండి. పేదలు ఎక్కువ ఉన్నారు. మరి తినటానికి లేని వారు ఉన్నారు, బట్ట లేని వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇల్లు లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఉద్యోగాలు లేని నిరుద్యోగులు ఉన్నారు, రోజుకు ఒక పూట మాత్రమే తిని 2 పూట్ల పస్తులు పండుకుంటున్న జనాలు కూడా ఉన్నారు. ఎక్కువ మంది వీరే ఉన్నారు. మరి కష్టాల్లో ఉన్నవారు ఉన్నారు, డబ్బులుండి కూడా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, అప్పుల్లో ఉన్నవారు, కేసుల్లో ఉన్నవారు. పిల్లరా, ఇలా మనిషికి ఉన్నటువంటి ఇబ్బందుల గురించి, కష్ట నష్టాల గురించి ఆలోచిస్తే చాలామంది వీటిలోనే ఉన్నారు. వీటిల్లో ఉంటున్న ప్రతి వ్యక్తికి ఆశీర్వాదాన్ని పొందాలన్న ఆశ ఉంటుంది, ఆలోచన ఉంటుంది. తన తాహతుకు తగ్గడు తాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకడు గుడికి వెళ్తాడు, మరొకడు మసీదుకి వెళ్తాడు, మరొకడేమో చర్చికి వెళ్తాడు. ఇవన్నీ కాకుండా మరికొందరు ఉంటారు, ప్రపంచంలో లేదా దేశంలో ఉన్నటువంటి ఫేమస్ ఆ టెంపుల్స్ తిరగాలన్నటువంటి ఆలోచనతో ఉండేవారు కూడా కొందరు ఉంటారు. డబ్బులు ఉన్నవారు ముఖ్యంగా ఆ సంచులు కట్టుకొని, బ్రీఫ్ కేసులు ఏవో పట్టుకొని, ఆ టికెట్స్ బుక్ చేసుకొని, ఫ్లైట్లలో వీలైతే ఫ్లైట్లలో, ఏమండి కార్లలో వీలైతే కార్లు ఉంటే కార్లు, లేదా ట్రైన్స్లలో వెళ్ళిపోయి ఎక్కడెక్కడైతే ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు అనేవి ఉంటాయో తీర్థయాత్రల పేరుతో ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఒక దగ్గర ఒక దేవుడికి మొక్కితే తనకు దీవెనలు వస్తాయో రావో, ఆశీర్వాదానికి పాత్రుడు అవుతాడో అవడో అని ఆలోచించి అనేకమైన ప్రాంతాలు ఖర్చు పెట్టుకొని తిరిగి ఆ ప్రాంతంలో ఏం చేస్తే దీవెనలు దేవుడికి సొంతమవుతాయో అక్కడ వారి ఆలోచనలు, లేదా టూరిస్ట్ గైడు ఆదివారపు పేపరు ఆ బుక్లెట్లలో వేస్తున్న ఆ టూరిస్టుకు సంబంధించిన విశేషాలను కనుక్కొని మరి ఆ తీర్థయాత్రలకు వెళ్ళిపోతుంటాడు. ఈ తీర్థయాత్రలన్నీ కూడా ఖర్చు పెట్టుకొని ఎందుకు ఇంత కష్టపడతాడు మనిషి అంటే కేవలం దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలన్నటువంటి ఆలోచనతోనే. అంటే మొత్తానికి ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిలో ఏముంది అంటే దేవుడి ఆశీర్వాదానికి పాత్రుడు కావాలన్న ఆలోచన ఉంది. అదే మన పాఠం. దేవుని ఆశీర్వాదానికి పాత్రం ఎలా కావాలి? ఎందుకంటే అందరూ ఆశీర్వాదానికి అర్హులు కావాలి అని ఆశించి దేవుడి దగ్గరికి వస్తున్నా అందరూ ఆశీర్వదింపబడడం లేదు, అందరూ దీవెనలు అందరికీ రావటం లేదు. మరి దీనికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఈ ప్రపంచ ప్రజానీకానికి తెలియని ఒక సంగతి ఏంటంటే ఆశీర్వాదానికి లేదా ఆశీర్వాదం మనకు రావాలి అంటే, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఆ వ్యక్తికి ఆశీర్వాదాన్ని పొందటానికి ఒక అర్హత ఉండాలన్న సంగతి ఈ ప్రపంచానికి అర్థం కావట్లేదు ప్రియులారా. క్రైస్తవులు కూడా
ఎందుకంటే చర్చిలకు ఆరాధనలకు వెళ్ళిపోతే ఆశీర్వాదాలు వస్తాయనుకుంటున్నారు. అలాగే ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనలను క్యాచ్ చేసుకోవడానికి ఛానల్స్లకు మరికొందరు సేవకులు మరి టైటిల్సే మరి ఆశీర్వాదాల పేరుతో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. యేసయ్య దీవెనలని, ఆశీర్వాదపు జల్లులని. ఎందుకంటే ఆశీర్వాదం అనగానే నీరసంగా ఉన్నవాడు కూడా వెంటనే వాడు లేచి కూర్చుంటాడు. కనుక మనిషిలో ఉన్నటువంటి బలహీనత, మనిషిలో ఉన్నటువంటి ఆశీర్వాద పట్ల యొక్క ఆసక్తిని గమనించి మరి ఆశీర్వాదపు జల్లులని, యేసయ్య దీవెనలని, టైటిలే దీవెనలు ఆశీర్వాదాలను పెట్టుకొని అక్కడికి మరికొంతమందిని తీసుకొని ఏదో వాడు ఆ పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో ఉన్నవారు కూడా క్రైస్తవులు బాగానే ఉన్నారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా బాగా ఆలోచిస్తే మిగతా ప్రజల్లో కంటే కూడా ఆశీర్వాదాలు అనేటువంటి పాటలు కానీ, ఆశీర్వాదాలనే ప్రసంగాలు కానీ, ఆశీర్వాదాలకు సంబంధించిన మాటలు కానీ, ఆశీర్వాదాలకు సంబంధించిన వాగ్దానాల పేరుతో గోడలకు రాసుకోవటం, ఒక ఫోటోలకు ఫ్రేములు కట్టించుకొని మరి అక్కడ పెట్టుకోవటం ఏ వర్గంలో ఏ ప్రజలు ఎక్కువగా కనబడుతుందంటే క్రైస్తవ సమాజంలోనే ఎక్కువగా కనబడుతుంది. మంచిది దేవుని పిల్లలారా. మరి ఇలాంటి ఆలోచనలతో మనుషులు మరి సతమతం అయిపోతున్నారు. మొత్తానికి ఎలాగైనా సరే ఖర్చు పెట్టైనా సరే 4 రూపాయలు 1000 రూపాయలు పొయ్యైనా సరే నీ కష్టాలైనప్పుడు తీర్థయాత్రలను చేసి ఎలాగైనా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందాలి, దీవెనలు సొంతం చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రపంచ ప్రజలు ఉన్నారు. మరి ఎందుకు వీరందరికీ కూడా ఆశీర్వాదాలు రావటం లేదు? ఎందుకు రావటం లేదంటే ఇదిగో దేవుడి ఆశీర్వాదాన్ని పొందాలి అంటే ఒక అర్హత ఉండాలన్నటువంటి సంగతి ఈ ప్రపంచానికి అర్థం కావట్లేదు. దేవుని పిల్లలారా, ఈ ప్రపంచానికి అర్థం కావట్లేదు. అదే మన పాఠం, ఆశీర్వాదానికి అర్హులెగుట ఎట్లు అనేది. ఆలోచించండి. ఆశీర్వాదానికి అర్హులెవరు, లేదా దేవుని ఆశీర్వాదానికి పాత్రలవ్వటం ఎలా? దేవుడి నుంచి ఆశీర్వాదం మనకు రావాలంటే మనకు ఉండవలసినటువంటి అర్హత ఏంటి అన్నది ఆలోచించండి. ఎందుకంటే ఆశీర్వాదం పొందాలన్న ఆలోచన మీకు ఉంది, ఆశీర్వాదాన్ని పొందాలన్న ఆలోచన నాకు ఉంది. ఏమండి, ఇలా మాట్లాడుకుంటే ఆశీర్వాదాన్ని పొందాలన్న ఆలోచన ఎవరికి లేదు చెప్పండి? మన ముఖ్యమంత్రి గారికి ఉంది ఆశీర్వాదాన్ని పొందాలని, మన ప్రధానమంత్రి గారికి ఉంది ఆశీర్వాదాన్ని పొందాలని, ఒక చిన్ని సర్పంచ్, మండల అధ్యక్షుడు సర్పంచ్ మొదలుకొని అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ వరకు ఏముందో తెలుసా మీకు? ఆశీర్వాదం. మాకు ఆశీర్వాదం కావాలన్న ఆలోచన ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉంటుంది. దేవుని పిల్లలారా, ప్రతి వ్యక్తికి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఉన్న ఎందుకు అందరూ ఆశీర్వదింపబడలేదంటే కారణం ఏంటంటే ఆశీర్వదింపబడాలి అంటే వ్యక్తికి ఒక అర్హత ఉండాలన్న సంగతి మనిషికి తెలియకపోవటం. ఏమండి, ఇది తెలియకపోవటం వల్ల గింజుకుంటున్నాడు. ఎన్ని కష్టాలైతే పడాలో, ఎంత ఖర్చు పెట్టుకోవాలో ఖర్చులు పెట్టుకొని కింద మీద తల కిందలే తపస్సు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆలోచించండి పిల్లరా. కారణం ఆశీర్వాదం. ఆలోచించండి. ఎందుకంటే ఏదో ఒక రీతిగా ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలని ఆలోచనలో మనిషి ఉన్నాడు ఈరోజు. కొందరైతే మరి మోకాల్లో బ్లడ్ వచ్చేస్తున్నా సరే ఎక్కిస్తుంటారు, మెట్లు దొర్లుతుంటారు పాపం చలి స్నానం చేసుకొని. ఎందుకండి ఇంత మోకాల చిప్పలు పగిలిపోతున్నా సరే మీరు ఇన్ని వేల మెట్లు ఎందుకు ఎక్కుతున్నారు అంటే భక్తి అంటుంది పైకి, కానీ లోపల ఏముంటుంది తెలుసా? ఆవిడకి సంబంధించిన కష్టాలు పోయి దేవుడి ఆశీర్వాదాలు కుమ్మరింపబడి మంచి కాలాన్ని చూడాలన్నటువంటి ఒక బలీయమైన ఆశతో మోకాలతో మెట్లెక్కే వాళ్ళు ఉన్నారు, కాళ్ళకు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఉన్నారు. 1000 కిలోమీటర్లు ఒక పుణ్యక్షేత్రాన్ని టార్గెట్ చేసుకొని కష్టపడి వారాలకు వారాలు ఎండనక వాననక చలనక కష్టపడి ఆరోగ్యాలను పరంగా కూడా పెట్టి బయలుదేరిన వారు, మధ్యలో వాతావరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారు కూడా ఉన్నారు. దేవుని పిల్లలారా, ఈ కష్టాల వెనక ఉన్నదంతా ఏంటంటే మనిషిలో దేవుడి దీవెనలు పొందాలి. ఒక్కసారి దేవుని ఆశీర్వాదం వచ్చిందంటే నా బ్రతుకు బాగుపడిపోతుంది, నా బ్రతుకు చక్కగా ఒక మంచి ట్రాక్ మీదకి వచ్చేస్తుంది, నా కుటుంబం అంతా కూడా బాగుంటుంది అన్నటువంటి ఆలోచన. ఆలోచించండి దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. బలీయమైన వాంఛతో ఉన్నారు. నిజంగా అందరూ ఇంత ఆలోచనతో ఉన్న అందరికీ ఆశీర్వాదం అందటం లేదంటే ఆశీర్వాదానికి ఒక మనిషికి అర్హత ఉండాలన్న సంగతి మనిషికి అర్థం కాకపోవటం. పిల్లలారా, ఈ అర్హత మనకు లేదనుకోండి, లేదా ఈ అర్హత నీకుందనుకో, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని నీకు రాకుండా ఆపగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎందుకంటే ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హైకమాండ్ నుంచి వస్తుంది. ఆశీర్వాదం అనేది ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుడి దగ్గర హైకమాండ్ నుంచి దగ్గర నుంచి వస్తుందండి.
పిల్లరా, దేవుడి దగ్గర నుంచి, సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చినట్లయితే, దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం వస్తున్నప్పుడు, ఒక వ్యక్తికి ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు ఆ వ్యక్తికి అవి అందకుండా అడ్డుకొనగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుడే ఒక మనిషికి ఆశీర్వాదాన్ని ఇస్తే ఆ వ్యక్తికి రాకుండా దానిని పక్కకు తొయ్యగలిగిన వాళ్ళు, ఆ ఆశీర్వాదానికి పాత్రలు కాకుండా చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అలా చేయగలిగిన యంత్రం కానీ తంత్రం కానీ భూమి మీద ఏదైనా ఉందా అండి? లేదండి. దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదాన్ని నీ యొద్ద నుంచి తీయగలిగిన వాడు ఎవడు లేడు. ఒకవేళ దేవుడే నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వకపోతే, దేవుడే నీకు ఒకవేళ ఆశీర్వాదాన్ని ఇవ్వకపోతే ఏం చేసి దేవుడి దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం తెచ్చుకోగలవో చెప్పు. ఏది నీకు దేవుడి చేతుల్లోంచి నీకు ఆశీర్వాదాన్ని తీసుకురాగలదో చెప్పండి దేవుని పిల్లలారా. ఉంగరం ఏమైనా తీసుకురాగలదా? నిమ్మకాయ ఏమైనా తీసుకురాగలదా? ప్రార్థించిన ప్రేయర్ ఆయిల్ తీసుకురాగలదా? కర్చీఫ్ తీసుకురాగలదా? ఏమండి? లేకపోతే హోలీ వాటర్ అని చెప్పుకొని అమ్ముకొని క్రైస్తవులు కొనుక్కుంటున్నా ఏది తీసుకురాగలదు చెప్పండి పిల్లలారా? తీసుకురాగలదంటారంటే దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చిందంటే దాన్ని ఎవరు తప్పించలేరు. దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం లేకపోతే రానప్పుడు ఆయన దగ్గర నుంచి తెప్పించగలిగినటువంటి శక్తి కూడా ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఏ శక్తికి లేదు దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. అంటే ఆ వచ్చే ఆశీర్వాదాన్ని ఆపలేరు, రాని దానిని ఏవో తిమ్మిని చేసి దేవుని దగ్గర నుంచి రాబట్టుకొని కూడా లేరండి. ఏమండి? వచ్చిందనుకోండి, ఎవడండి దాన్ని ఆపగలడు పిల్లరా? రాలేదనుకోండి, ఎంత గింజుకుంటే నీకు అది వస్తుందో చెప్పండి. 10th క్లాస్లో నువ్వు ర్యాంకు సాధించావనుకో, ఏమండి, వారంతటా వారి నీ దగ్గరికి వస్తారు, అంతేనా? నీ ఫోటో పేపర్లో పడాలి అంటే, నీ ఫోటోను అందరూ చూడాలి అంటే, అనేకులకు నువ్వు ఒక మాదిరిగా ఉండాలి అంటే, అనేకులు నిన్ను గుర్తించాలి అంటే, ఏమండి, పేపర్ న్యూస్ మీడియా దగ్గరికి వెళ్ళి నా ఫోటో వేయండి రిజల్ట్స్ వచ్చినప్పుడు అంటే వేస్తారా? ఫస్ట్ మార్కులు నీకు వచ్చాయనుకో, ర్యాంక్ కొట్టావనుకో, వారి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతిమలాడవలసిన అవసరత లేదు. వాడే పరిగెట్టుకుంటూ నీ దగ్గరికి వస్తాడు. ఆ స్కూల్ యాజమాన్యము నీ దగ్గరికి వస్తుంది, మీడియా నీ దగ్గరికి వస్తుంది, వారంతటా వారిని దగ్గరికి వచ్చి నీ ఫోటో అడుగుతాడు, నీ ఇంటర్వ్యూని తీసుకుంటాడు, నీ ఫోటో ఫ్లెక్స్లో వేసుకొని కాలేజీ దగ్గర పెట్టుకుంటాడు, బోర్డ్స్లో పెట్టుకుంటాడు. వాడి కాలేజీ పేరు కింద నేను గొప్పగా ప్రకటించుకుంటాడు. మీడియా కూడా గొప్పగా చూపిస్తుంది, నేను నీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటుంది. ఎప్పుడు నువ్వు చదివి ర్యాంకు కొట్టినప్పుడు, అంటే ఆ మార్కులకు కష్టపడి అర్హత సాధిస్తే నీ ప్రమేయం లేకుండా, నువ్వు అడగకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళకుండా వారంతటా వారే నిన్ను పబ్లిక్ చేస్తారు, ఫోటోలు వేస్తారు, ఇంటర్వ్యూ తీసుకుంటారు. అవునంటారా కదంటారా చెప్పండి? అలా కాకుండా నువ్వు మార్కులు సంపాదించుకోకుండా, ర్యాంకులు కొట్టకుండా, తక్కువ మార్కులు తెచ్చుకొని ఎవరిని బ్రతిమలాడితే నీ ఫోటో ఫ్లెక్స్లో వేస్తారు చెప్పండి? నీకు అర్హత లేదనుకో, మార్కులు నువ్వు ర్యాంకరు కాదు, ఫోటో తీసుకెళ్ళి నా ఫోటో ఫ్లెక్స్లో వేయండి వాడు వేస్తాడా? మీడియా దగ్గరికి వెళ్ళి నా గురించి ఇంటర్వ్యూ తీసుకోండి, నన్ను పబ్లిక్ చేయండి అంటే వాళ్ళ పేపర్లో చూపిస్తాడా? మనల్ని చూపించడు. ఏమండి, నీకు మార్కులు వచ్చినట్లయితే, ర్యాంకు కొడితే ఎవరిని బ్రతిమలాడవలసిన అవసరం లేదు. నీకెక్కిన మార్కులు రాకపోతే ఎంత బ్రతిమలాడినా, ఎంత జుత్తు బీక్కున్నా, ఎవరి కాళ్ళు పట్టుకున్నా నిన్ను పబ్లిసిటీ చేయరు దేవుని పిల్లలారా. నీ గురించి సమాజానికి చెప్పరు పిల్లలారా. ఇది మీకు అర్థమైతే, దేవుడే మనల్ని ఆశీర్వదించాలి అనుకుంటే ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని, ఏమండి, ఆపగలిగింది ఏదీ లేదు. డైరెక్ట్ నువ్వు ఆశీర్వాదానికి పాత్రలు అయిపోతావు. ఒకవేళ దేవుడే మనల్ని ఆశీర్వదించలేదనుకోండి, నువ్వు ఎంత గింజుకుంటే ఆ ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే మరి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం రావాలి అంటే పిల్లరా, అలాగని దేవుడి దగ్గర ఆశీర్వాదాలు, దీవెనలు తక్కువేమీ లేవు. ఎన్ని దీవెనలు ఆయన దగ్గర ఉన్నాయి, ఎన్ని ఆశీర్వాదాలు ఆయన దగ్గర ఉన్నాయంటే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని ఎవరికి ఏది కొదవ లేకుండా వారి గిన్నె నిండి పొర్లి పారిపోయేటంత గొప్పగా చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ ఆశీర్వాదాలు, మోడువారిన జీవితాలని, ఏమండి, ఎండిపోయిన మొక్కలని చిగురింప చేయగలిగినటువంటి ఆశీర్వాదాలు, మోడువారిన జీవితాలని ఫలాలతో 3 పువ్వులు 6 కాయలుగా మరి విస్తరింప చేయగలిగినటువంటి ఉన్నతమైన ఆశీర్వాదాలు దేవుడి దగ్గర ఉన్నాయి దేవుని పిల్లలారా. మీరు ఆలోచించండి. సమస్త ప్రజలను ఎంతమందిని ఆశీర్వదించి సమస్తాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు దేవుడు. మరి దేవుడి దగ్గర ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటున్నప్పుడు ఆశీర్వాదాలను పొందాలన్న ఆశ
ప్రజలందరిలో ఉన్నప్పుడు ఆలోచించాలి, ఎవరినైనా ఆశీర్వదించి ఎంతమందికైనా దీవించి సమస్తాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యాలు దేవుడి దగ్గర ఉంటున్నాయి. దేవుడి దగ్గర ఉంటున్నప్పుడు ప్రతి ప్రజలో, ప్రతి మనిషిలో దేవుడి చేత ఆశీర్వదింపబడాలన్నటువంటి కోరిక ఉంటున్నప్పుడు రెండు పక్కల తక్కువ లేదు. అక్కడ ఇచ్చే దేవుడికి శక్తి సామర్థ్యాలు తక్కువ కొదవగా లేదు, ఇక్కడ ఆశిస్తున్న ప్రజలు కూడా తక్కువ ఏం లేరు. అందరూ ఆశిస్తున్నారు, అందరూ కావాలనుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలలో కొద్దిమంది మాత్రమే ఎందుకు ఆశీర్వదింపబడుతున్నారు? రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆదాం మొదలుకొని నేటి వరకు ఆశీర్వదింపబడిన వారిలో తక్కువ మంది మనకు కనబడుతున్నారు. ఎక్కువ మంది దేవుని ఆశీర్వాదాలు లేనివారుగా మనకు కనబడుతున్నారు. పిల్లరా, ఎందుకు దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కువ మంది పొందలేకపోతున్నారు, తక్కువ మంది పొందుకుంటున్నారు? కారణం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవుడు ఆశీర్వదించటానికి ఆశీర్వదింపబడే వ్యక్తికి ఒక అర్హత ఉండాలన్న సంగతి, ఆశీర్వాదానికి అర్హత కావాలన్న సంగతి ఈ ప్రపంచ ప్రజానీకంలో చాలామందికి తెలియకపోవటం వలన దీన్ని సొంతం చేసుకోలేకపోతున్నారు. దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి పిల్లలారా. ఇది అర్థం కాకపోయేసరికి మన వాళ్ళు కూడా ఎలా తయారైపోయారంటే, ఇక టీవీల మీద నిలబడి అబ్బా తెలివితేటలు, మామూలు తెలివితేటలు కాదు, ఇదిగో ఇక్కడికి రండి దీవింపబడతారు, ఇక్కడికి రండి ఆశీర్వదింపబడతారు. ఎన్నో స్లోగన్స్ అండి, ఒక్కొక్క స్లోగన్ అండి. క్రైస్తవ బోధకులు కూడా ఒక్కొక్కరు ఒక అవతారం అండి. ఒకరు కర్చీప్ అంటే, ఒకరు శుద్ధ జలం అంటే, మరొకడేమో ప్రార్థించిన నూనె ప్రేరాయిల్ అంటే, మరొకడేమో ఇసుక అంటే, మరొకడు మట్టి అంటే, ఏమండి మరొకడు నన్ను టచ్ చేయమంటే, ఒకడు శిలువలంటే, ఒక్కొక్కడిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కడిది ఒక్కొక్క వేషం. ఆలోచించండి దేవుని పిల్లారా. ఎందుకంటే మరి ఉదయాన్నే ఛానల్లో కూర్చొని గింగరాలు విభూది రాసుకొని ఉంగరాలు, తాయెత్తులు, యంత్రాలు అమ్ముకునేవాడికి, ఏమండి ఉదయాన్నే టీవీ ఛానల్లో ఆశీర్వాదపు గడియలు, ఆశీర్వాదపు దీవెనలు, యేసయ్య దీవెనలు అని ఇలాగ ఒక ఛానల్స్ పెట్టుకొని, మరి పేర్లు ఉన్న వాళ్ళు కొందరు, పేరు లేకుండా అడుక్కునే వాళ్ళు మరికొందరు ఇలా పెట్టుకొని ఇదిగో ఇవి కొనండి అవి కొనండి అని చెప్పేవాడికి, ఉంగరాలు తాయెత్తులు అమ్ముకునేవాడికి, ఏమండి కర్చీపులు ప్రేరాలు అమ్ముకునేవాడికి పెద్ద తేడా ఉందనుకున్నారా? ఏమీ లేదు. గెటప్ తేడా. వాడు హైందవ దేవుళ్ళను పెట్టుకుని అమ్ముకుంటాడు, వీడు క్రీస్తు పేరు చెప్పుకొని వీడు అమ్ముకుంటాడు. ఆలోచించండి. ఏమండి ఇది క్రైస్తవ బిడ్డలకు తెలియదు కదండి, బైబిల్ చదవరు కదండి. పాపం దీవెనలు కావాలన్నటువంటి ఆశ ఉంది కదండి. మరి దేవుని బిడ్డే కదా, దేవుని సేవకుడే కదా, బైబిల్ పట్టుకున్నాడు కదా అనుకుంటాడే తప్ప, విభూది పెట్టుకున్నాడు, జుత్తు కట్టుకున్నాడు, గెటప్ అనుకుంటాడు తప్ప, వాడు సంపాదన కోసం అవతారం ఎత్తాడని, వాడిలాగే వీడు కూడా బైబిల్ దేవుడి పేరు పెట్టుకుని బైబిల్ చేత పట్టుకొని ఏదో అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి వీడు కూడా బ్రతుకుదెరువు కోసం నిలబడ్డాడనే సంగతి వీడికి అర్థం కాదు. నీకే నిజంగా ఆశీర్వాదాన్ని దేవుని దగ్గర నుంచి నువ్వు అమ్ముకున్న వస్తువుతో, నువ్వు అమ్ముతున్న శుద్ధ జలమో, నువ్వు అమ్ముతున్న ప్రేరాయిలో, నువ్వు అమ్ముతున్న ఖర్చీపు వల్ల మాకేదో ఆశీర్వాదం వస్తుందని నువ్వు అనుకుంటే మాకెందుకు అమ్ముకుంటున్నావు? ఉచితంగా ఇవ్వు. మరి నువ్వు ఆశీర్వాదానికి పాత్రలో కదా, నీ గిన్నె నిండి పొలుతుంది కదా, మా దగ్గర ఎందుకు అమ్ముకున్నావు? మాకెందుకు అమ్ముతున్నావు? అడుగుతారా ప్రజలు? అడిగే ధైర్యం ఉందా? లేదు పిల్లరా. వాక్యం తెలిసిన వ్యక్తులే కడగలుగుతారు, వాక్యం తెలిసిన వ్యక్తులే అడగగలుగుతాడు. ఎందుకంటే వాడు మట్టి కుండ లాంటి వాడు కనుక. వాడు డబ్బు సంపాదించుకోవటానికి ఆయా మతాలలో వేషాలు వేసినటువంటి మంత్రగాడి టైపు కనుక. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. మంచిదండి. మరి చూద్దాం బైబిల్ నుంచి చూద్దాం దేవుని పిల్లలారా. ఎందుకంటే మరి ఇప్పుడు ఆశీర్వాదం మనకు రావాలి అంటే, దేవుడి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మనకు ఉండవలసిన అర్హత ఏంటో బైబిల్ నుంచి మనం చూపిస్తాను. ఇప్పుడు కొన్ని మాటలు ఎక్కువసేపు మాట్లాడను, కొన్ని మాటలు మీకు నేను చూపిస్తాను. మరి చూపించిన తర్వాత మరి నేను కూడా ఒక మంచి ఆయిల్ టిన్నో, ప్రేరాయిలో, కర్చీపులో, మా దగ్గర ఉన్నటువంటి శుద్ధ జలమో, లేకపోతే మా దగ్గర ఉన్న మట్టో, ఇవేవి మీరు కొనవలసిన అవసరత లేదు. మీ రూపాయలు, మీ పేపర్ ముక్కలు మాకు వేయవలసిన అవసరత లేదు. మరి ఈ వీడియో కింద మరి స్పాన్సర్ చేయండి అన్నటువంటి ఆ కోటేషన్స్, ఆ ఫోన్ నెంబర్లు ఇచ్చుకునే మరి కకృతి బుద్ధి కూడా మాకు లేదు. మరి ఎందుకు చెప్తున్నారు అంటారా? ఇదిగో అందరూ దీన్ని ఆలోచించలేరు, అందరూ దీన్ని స్వీకరించలేరు, అందరికీ ఇది అర్థం కాదు. ఎందుకంటే ఇలా చెబుతున్నప్పుడు సబ్జెక్టు బైబిల్లో ఎంతగా చూపించినా వాళ్ళ అయ్యగారు చూపించినటువంటి వాక్యాలు వాడికి వాళ్ళ అయ్యగారు కనపడుతున్నాడే తప్ప బైబిల్లో చెప్పిన పెద్ద అయ్యగారు మాత్రం కనపడి వీడికి. ఏమండి ఈ మట్టి అయ్యగారు కనపడుతుంటాడు. అందుకే మేము చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే, సంఘాన్ని ప్రేమించేవాడు సత్యాన్ని ప్రేమించలేడు. తెలుసా మీకు? సంఘాన్ని ఎవడైతే, వాళ్ళ అయ్యగారిని సంఘాన్ని ఎవడైతే బిభత్సంగా ప్రేమిస్తుంటాడో వాడు సత్యాన్ని అస్సలు ప్రేమించలేడు. ఎందుకంటే వాళ్ళ అయ్యగారు ఏది చెబితే అదే నమ్ముతాడు. కానీ సత్యం ఏం చెబుతున్నాడు? వాళ్ళ అయ్యగారికి పెద్ద అయ్యగారు ఒక ఆయన ఉన్నాడు, చెమడాలు తీసే అయ్యగారు ఒక ఆయన ఉన్నాడని, వాడికి వాళ్ళ అయ్యగారికి తేడా జరిగితే మొత్తం తోడు ఒలుస్తాడన్న పెద్ద అయ్యగారు ఒక బిగ్ బాస్ పైన ఉన్నాడన్న సంగతి
వాడికి తెలియదండి. అందుకే చెప్తుంటాం, సంఘాన్ని ప్రేమించేవాడు సత్యాన్ని ప్రేమించలేడు పిల్లరా. కానీ సత్యాన్ని ప్రేమించేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. అర్థం కావట్లేదు కదా? మొత్తం వెనక్కి ముందుకు ఉన్నట్లుంది కదా. సంఘాన్ని ప్రేమించేవాడు సత్యాన్ని ప్రేమించలేడు. ఆ సంఘంలో వాళ్ళ అయ్యగారు ఏదైతే చెబుతుంటాడో అదే పట్టుకొని వేలాడతాడు తప్ప, సత్యం బైబిల్లో ఏముందో చూపెడుతున్నా, లేఖనాల పరిశోధనతో వాడి కళ్ళ ముందుకు తెస్తున్నా, వాడికి వినిపిస్తున్నా, ఆ సంఘాన్ని అక్కడ చెప్పబడిన మాటలు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి సత్యం ఎంత వాడి ముందు మనం చెప్పిన చెవిటి వాడి ముందు చెవుదినట్టే సత్యాన్ని ప్రేమించడు వాడు. సత్యాన్ని ప్రేమించేవాడు మాత్రం సంఘాన్ని ప్రేమిస్తాడు. ఎలాగా? వీడు తెలుసుకున్న సత్యాలని ఇదిగో వాడు వెళ్తున్న సంఘంలో కొద్దిమందికైనా తెలియచేయాలి, వినేవారికైనా చెప్పాలి, సంఘాన్ని సత్యంలోకి తెచ్చుకోవాలని సత్యాన్ని ప్రేమించేవాడు సంఘాన్ని ప్రేమిస్తాడు. పిల్లరా, మీరు ఆలోచించండి. అందుకే మీరు సంఘ ప్రేమికులుగా ఉండకండి, వ్యక్తి పూజలు చేసేవారిగా ఉండకండి. సంఘ ప్రేమికులుగా కాకుండా సత్య ప్రేమికులుగా మీరు ఉన్నట్లయితే, ఏమండి, సత్యాన్ని ప్రేమించేవారుగా మీరు ఉన్నట్లయితే సంఘాన్ని కూడా ప్రేమించే బిడ్డలుగా మీరు దేవుడి ఆశీర్వాదాలు పొందుతారు. దయచేసి మళ్ళీ ఈ మాట చెప్పగానే అంటే సత్యాన్ని ప్రేమిస్తే ఆశీర్వాదాలు పొందుతాం అనుకుని మరి పొరపాటు పడకండి. ముందు పాఠం చెప్తాను. ఎందుకంటే ఈ ఆశీర్వాదానికి పొందాలి అంటే మనిషికి అర్హత ఏంటో చూపిస్తాను. అందుకే మీ డబ్బులు కానీ, ఏమండి, మా దగ్గర ఉన్న వస్తువులు కానీ పొర్రపాటును కూడా అమ్ముకునే వ్యాపారపు టైపు కాదు పిల్లరా. కేవలం మిమ్మల్ని ప్రేమించి భిక్షగా 4 మాటల్ని మీకు పడేయాలన్నా, లేదా భిక్షగా మీకు 4 మాటల్ని దేవుడి పక్షాన ఇవ్వాలన్న ఆలోచన అంతే. ఒకవేళ మరలా భిక్షనగానే చూడండి భిక్ష గీక్ష అంటున్నాను అనుకుంటారేమో, అది కూడా వద్దు, అది కూడా వెనక్కి తీసుకుంటున్నాను, దాన్ని కూడా వెనక్కి తీసుకుంటాను. ప్రేమించి, లేదా మీ పాదసేవ చేసుకోవడానికి, మిమ్మల్ని బాగు చేసుకోవడానికి, క్రీస్తు ఎదుట మిమ్మల్ని సంపూర్ణులుగా నిలవబెట్టడానికి, ఏమండి, మిమ్మల్ని ప్రేమించి కష్టంతో తీయబడినటువంటి బైబిల్లో ఉన్న సబ్జెక్టుని, ఏమండి, మీ ఆత్మలు వికసించడానికి, ఫలించే కొమ్మలుగా మీరు ఉండటానికి, క్రీస్తులో అంటుకట్టబడి పరలోకానికి అర్హత సాధించాలన్నటువంటి మిమ్మల్ని ప్రేమించే బిడ్డనుగా, మిమ్మల్ని ప్రేమించే వారంగా ఏదో బిఐఎం తరపున ఈ మంచి సబ్జెక్టులు మీకు ఇస్తున్నామే తప్ప మీ నుంచి ఏది కోరి కాదు. దేవుని పిల్లలారా, మీరు వేసేటువంటి ఆ పేపర్ ముక్కలు, గీకర్ ముక్కలు మాకేమీ అవసరం లేదు. మిమ్మల్ని ప్రేమించి చెబుతున్న మాటలు చూడండి. ఎందుకంటే మరి బైబిల్లో ఆశీర్వాదానికి పాత్రులైన వారు ఉన్నారండి పిల్లలారా. మరి ఈ ఆశీర్వాదం గురించి మరి బైబిల్లో మనం చూడగలిగితే, ఆశీర్వాదం గురించి మనం బైబిల్లో చూడగలిగితే, ఏమండి, బైబిల్లో మరి మొట్టమొదటిగా ఆశీర్వాదాన్ని పొంది మరణించేటంత వరకు ఆశీర్వాదాన్ని నిలవబెట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడండి. మొట్టమొదటిగా ఆశీర్వాదాన్ని పొందుకున్నవారు, ఆశీర్వాదానికి పాత్రులైన వారు మన ఆది దంపతులు ఆదాము హవ్వలే అయినప్పటికీ ఆశీర్వాదం పొందిన వెంటనే ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆశీర్వాదానికి అపాత్రులుగా మారిపోయారు. పోగొట్టుకున్న వారి గురించి నేను మాట్లాడటం లేదు. ప్రారంభంలో దేవుడు వారిని దీవించాడు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఆది దంపతులను దేవుడు మనస్ఫూర్తిగా తన పిల్లలను దీవించాడండి. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన ఆ ప్రియులైన బిడ్డలు ఇద్దరు కూడా పోగొట్టుకున్నారు పిల్లల దాన్ని. కానీ ఇప్పుడు మీకు మనం బైబిల్లో చూసే వ్యక్తి, బైబిల్లో ఇప్పుడు మీకు నేను చూపించే వ్యక్తి పిల్లరా, వారి తర్వాత ఆశీర్వాదానికి పాత్రుడయ్యాడు, ఆశీర్వాదాన్ని నిలబెట్టుకున్నాడు, మరణించేంత వరకు కూడా ఆశీర్వాదంలో నిలబడ్డాడు. ఆయన ద్వారా అనేకులకు ఆ అదృష్టం దక్కటానికి కారకుడయ్యాడు. ఇంతకు ఎవరయ్యా ఆయన అని మనం ఆలోచిస్తే రండి, ఎవరో కాదు, మరి విశ్వాసులకు తండ్రిగా దేవుణ్ణి సంతోషపెట్టి బైబిల్ లేనప్పుడే అజ్ఞాన కాలంలో కూడా ఉంటూ, బోధకులు లేరు, బోధ లేదు, వాక్యాలు లేఖనాలు లేవు, ఇవేవి లేనప్పుడే దేవుని దేవుడి యొక్క మనసు గెలుచుకొని విశ్వాసులకు తండ్రిగా మరి పేరొందినటువంటి ఆయనే మహానుభావుడు విశ్వాసి అయిన అబ్రహాం గారు. ఏమండి, మరి అబ్రహాం గారి యొక్క జీవితాన్ని మనం చూడగలిగితే, అబ్రహాం గారు ఎలాగా ఆశీర్వాదానికి పాత్రలు అయ్యారో మనం ఆలోచిస్తే, అసలు అబ్రహాం గారికి దేవుడు దీవించటానికి మరి ఆయనలో ఉన్న అర్హత ఏంటో మనకు అర్థమైతే పిల్లరా, మరి ఆయన బ్రతుకును చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుంది. ఏమండి, చూద్దాం. మరి ఆశీర్వాదానికి పాత్రుడైన అబ్రహాం గారు దేవుడు ఆయన్ని ఆశీర్వదించడానికి ఆయనలో ఉన్న అర్హత ఏంటి, ఎలా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలన్నీ తన మీద కొమ్మరింపబడేటట్టుగా దేవుడు తన్ను ఆశీర్వదించేటట్టుగా పాత్రుడయ్యాడో, అర్హత, ఆయనకున్న ఆశీర్వాదానికి పాత్రగా చేసిన అర్హత ఏంటో
66 పుస్తకాలలో ఉన్న కొన్ని మాటలను బట్టి మనం చూద్దాం. మరి బైబిల్ని చూడగలిగితే ఆదికాండం 12వ అధ్యాయాన్ని ఒకసారి మీరు చూడండి పిల్లలారా. ఆదికాండం 12వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే మొదటి వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం కిందకి చదవగలిగితే, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నారండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఒక్క క్షణం అక్కడ ఆపండి, మళ్ళీ చదువుదాం. ఒక్క క్షణం ఈ మాటలు విని మరలా ముందుకు తర్వాత వచనం మనం చదువుకున్నాం. పిల్లారా, ఈ వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు కనపడుతున్న వ్యక్తి ఎవరంటే మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు కనబడుతున్నారు. ఏమండి, అబ్రహాము గారు ఇక్కడ దేనికి పాత్రులైపోతున్నారు? ఆశీర్వాదానికి పాత్రుడైపోతున్నారండి అబ్రహాం గారు. ఏమండి, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అబ్రహాం గారు అడిగారా? దేవుడంతటి దేవుడే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదిస్తున్నాడా? ఏమండి, దేవుడంతకు దేవుడే వెళ్ళి అబ్రహామును ఆశీర్వదిస్తున్నాడండి. అంతేగాని దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి ఏమండి 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ మరి మోకాల ప్రార్థనలో ఉన్నట్లు కానీ, ఏమండి ఉపవాస ప్రార్థనలు కొన్ని సంవత్సరాలుగా కనిపెట్టినట్లు కానీ, తన దేహాన్ని గాయపరుచుకున్నట్లు కానీ, దేవుని ఇబ్బంది పెట్టే ప్రార్థనలు చేసినట్లు కానీ ఎక్కడైనా ఉందా అండి? ఏమండి, నన్ను ఆశీర్వదించి దేవాన్ని 2 సంవత్సరాల ప్రార్థనలు కనిపెట్టడం, ఉపవాసాలు చేయటం, ఎక్కడికైనా భక్తుల దగ్గర వెళ్ళిపోయి నోవహ గారి దగ్గరకు లేకపోతే అప్పుడున్న భక్తుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు వేసుకున్న వస్త్రాలు తెచ్చుకోవటం, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శుద్ధ జలాలు తెచ్చుకోవడం, ఇవన్నీ ప్రయత్నాలు చేశాడా? ఇవేవి లేవు పిల్లారా, ఇవేవి చేయలేదండి. ఇలాంటి జిమ్మికులేమీ చేయలేదండి. మరి ఆయన ఆశీర్వాదాల కోసం ప్రార్థించినట్లుగా కానీ, ఉపవాసాలు ఉన్నట్లుగా కానీ, కనిపెట్టినట్లుగా కానీ ఇవేవి మనకు కనపడకపోయినా పిల్లారా, దేవుడంతటా దేవుడే అబ్రహాము గారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నేను నిన్ను ఆశీర్వదించుతాను నాయనా అన్నాడు. ఎందుకు అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అని మనం లేఖనాలను పరిశీలిస్తే, ఆశీర్వాదానికి కావలసిన అర్హత అబ్రహాము గారు సాధించారండి. దేవుడే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించడానికి కావాల్సిన అర్హతను అబ్రహాం గారు సాధించారు. అబ్రహాము గారు దేవుడి ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఆయన సాధించిన అర్హత ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచిస్తే, దేవుడు అబ్రహాం గారితో ఏమని చెప్తున్నారు? నాయన, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి వెంటనే నువ్వు బయలుదేరి ఏ ప్రదేశాన్ని అయితే నేను చూపిస్తానో ఆ చోటుకు నువ్వు వెళ్ళాలి, వెంటనే బయలుదేరు అన్నాడండి. ఏమండి, దేవుడు పిలవగానే, దేవుడు రమ్మనగానే తటపటాయించాడా? ఉన్న ఫలంగా బయలుదేరాడండి. మరో ఆలోచన లేదు. తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు, రక్త సంబంధికులు విడిచిపెట్టేశాడు, బంధువులు విడిచిపెట్టేశాడు, పుట్టి పెరిగిన ఊరును విడిచిపెట్టేశాడు, అంతవరకు జీవించిన స్థలాన్ని విడిచిపెట్టేశాడు. ఉన్న ఫలంగా దేవుడు ఎక్కడికైతే బయలుదేరమన్నాడో, పోనీ ఎక్కడికి బయలుదేరాలి ప్రభు ప్రశ్న ఏమైనా వేసాడా? ఎక్కడికి బయలుదేరాలి? ఆ ఊరి పేరేంటి? ఆ దేశం పేరేంటి? అక్కడ మంచినీళ్ళు ఉన్నాయా? పంటలు పండుతాయా? అక్కడ నాకు వాతావరణం బాగుంటుందా? ఈ ప్రశ్నలు ఏమైనా వేశాడండి? ఇక్కడే అబ్రహాం గారు దేవుడి దగ్గర ఆశీర్వాదానికి కావలసిన అర్హతను సాధించటం మనకు కనబడుతుంది. ఏమీ వాకప్ చేయలేదండి, ఏ వివరాలు అడగలేదండి. ఉన్న ఫలంగా నీ తండ్రి దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించే చోటుకు రానైనా అనగానే బయలుదేరి వచ్చేసాడండి. అంటే ఆశీర్వాదానికి అబ్రహాం గారిలో కనపడుతున్నది మనకి ఏంటి అర్హత అంటే, దేవుడు చెప్పిన మాటకు లోబడటం, దేవుడు చెప్పిన మాటకు విధేయుడవటం, దేవుడు చెప్పిన మాటకు ఎదురు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళటమే ఆశీర్వాదానికి అర్హుడయ్యేటట్టుగా అబ్రహామును నిలబెట్టిందండి. అంటే దేవుడి ఆశీర్వాదానికి మనం అర్హులు కావాలి అంటే మనకు అబ్రహాం జీవితాన్ని లేఖనాలను చూస్తున్నప్పుడు ఏమని అర్థమవుతుంది? దేవుడి మాటను ఎవడైతే వింటారో, ఎప్పుడైతే మనం దేవుడి మాటను వింటామో, ఇంకా బాగా ఆలోచిస్తే దేవుడి మాట ప్రకారం ఎవరైతే ఉంటారో, దేవుడి మాట ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారు
ఆశీర్వాదానికి అర్హులవుతారు అని మొట్టమొదటి పాయింట్గా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అదే అబ్రహాం గారి జీవితంలో కనబడుతుంది. ఇకపోతే అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించిన తర్వాత నిన్ను మాత్రమే ఆశీర్వదిస్తాను ఆయన అని చెప్పకుండా, ఏమండి, ప్రపంచంలో ఏ వ్యక్తికి ఇవ్వనటువంటి విస్తారమైనటువంటి ఆశీర్వాదపు జల్లులు ఆయన మీద కురిపించాడు. ఏంటా ఆశీర్వాదపు భాగ్యాలు అబ్రహాం గారికి చెప్తున్న దేవుడి మాటలని మనం ఆలోచిస్తే, చదవండి అన్నమాట 3వ వచనం. చూసారు ఎంత బాగా చెప్తున్నాడో. 2 నుంచి చదువుదామండి, 2 నుంచి చూద్దాం. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తాను నాయన, నీ నామాన్ని గొప్ప చేయుదును. ఇదిగో నీవు ఆశీర్వాదముగా నువ్వు చూసారా, విశేషమైనటువంటి ఒక ఆశీర్వాదాన్ని మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అబ్బా, ఎంత బాగా అబ్రహాంతో చెప్తున్నాడు చూడండి దేవుడు పిల్లారా. ఏమండి, కేవలం అబ్రహాం గారిని మాత్రమే ఆశీర్వదిస్తున్నాడా? అబ్రహాము కుటుంబాన్ని, ఆయన వంశాలను మాత్రమే ఆశీర్వదిస్తున్నాడా? ఏమండి, ఇంకా ముందుకు వెళ్ళిపోయాడు దేవుడు. ఏమండి, ప్రపంచంలో ఎవరికి గొప్ప ఆధిక్యతను ప్రారంభంలో అబ్రహాం గారికి ఇచ్చారని మొట్టమొదటగా. అదేంటంటే, నేను ఇచ్చే ఈ ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, ఎంతగా నేను ఆశీర్వదిస్తానంటే, ఇదిగో నీతో ఎవరైనా స్నేహం చేసి, చెలిమి చేసి, నీ యొక్క మంచితనానికి నీ పాత్రలు అయిపోతే, ఏమండి, నీకు మరి మంచివాడిగా తోస్తే అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే నీతో ఉన్నా నేను ఆశీర్వదిస్తాను. ఇకపోతే నిన్ను ఎవరైనా ఆశీర్వదించారనుకో, మంచివాడిగా నేను భావించి, నీ భక్తి జీవితాన్ని గమనించి, నీలో ఉన్న విశ్వాసాన్ని పసిగట్టి, నువ్వు గొప్పవాడవని గ్రహించి నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తారనుకో, అతన్ని నేనేం చేస్తాను? అతన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఒకవేళ ఎవరైనా నిన్ను శపిస్తారనుకో, అతన్ని నేను శపిస్తాను అంటున్నాడు. పిల్లరా, మీరు ఆలోచించండి, చిన్నమన్న మాట కాదండి, చిన్న విషయం కాదు పిల్లరా, చిన్న విషయం కాదు. కేవలం ఆ వ్యక్తికి సంబంధించిన ఆశీర్వాదాలు అతనికే పరిమితం చేయకుండా, ఇదిగో నిన్ను ఎవరైనా ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తానన్నాడు. అంతేకాదండో, ఇంకా ఎంత ముందుకు వెళ్ళిపోయాడు అంటే, ఏమండి, అసలు నమ్మటానికి అవకాశం లేనంతగా అడ్వాన్స్ అయిపోయి దేవుడు భవిష్యత్తు కాలానికి వెళ్ళిపోయి ఆశీర్వదించాడండి అబ్రహాం గారిని. అదేంటంటే, భూమి మీద నుండి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడతాయని. చూసారా, భూమి యొక్క సమస్త వంశములు ఎవరి ద్వారా ఆశీర్వదింపబడతాయని చెప్తున్నాడండి. నీ యందు ఆశీర్వదింపబడతాయని ఆయన అబ్రహాము అంటున్నాడు. చూడండి పిల్లరా, ఏమండి, నిజంగా ఇది మన ఆలోచనలకు మించిన ఆశీర్వాదాలండి. ఒక వ్యక్తి జీవితం నచ్చినప్పుడు, ఒక వ్యక్తి ఆశీర్వాదానికి అర్హత సాధించినప్పుడు, ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా ఆశీర్వాదాలు అనేవి పిల్లరా సమస్త వంశాలకు కూడా దేవుడు ఆశీర్వదిస్తానని మరి వాగ్దానం చేస్తున్నాడంటే, మరి ఎంతటి అర్హతను సాధించాడో అబ్రహాం గారు. మీరు ఆలోచించండి పిల్లారా. ఇంతకు ఏంటి అబ్రహాం గారు సాధించిన అర్హత ఏంటంటే, దేవుడి మాట ప్రకారం వినటం, దేవుడి మాటకు లోబడటం. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మారు క్వశ్చన్ లేకుండా, మారు మాట లేకుండా వెళ్ళిపోతున్నాడండి. ఏమండి, ఇంకా అబ్రహాం గారి జీవితం కిందికి 4వ వచనం 5వ వచనాలు కూడా వచ్చి మనం ఆలోచించగలిగితేనండి, ఏమండి, అబ్రహాం గారిని ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పిన తర్వాత, అబ్రహామును ఆశీర్వదించిన తర్వాత, ఏమండి, ఆశీర్వాదపు ఫలాలు వెంటనే అందాయా? లేట్ అయిందా? వెంటనే అందే? లేట్ అయిందండి? లేట్ అయ్యాయి. ఏమండి, నీ వంశాన్ని ఆకాశపు నక్షత్రాల వల్ల విస్తరింపజేస్తానన్నాడు, దీవిస్తాను, ఆశీర్వదించానన్నాడు. ఏమండి, ఈ మాట చెప్పిన తర్వాత మరి వంశాంకురాన్ని ఎప్పుడు ఇచ్చాడండి అబ్రహాం గారికి? ఆశీర్వదించిన వెంటనే ఇచ్చాడా? పోనీ ఆశీర్వదించిన ఒక 5 ఏళ్ళకి ఏమైనా ఇచ్చాడా? 10 ఏళ్ళకి ఇచ్చాడా? 20 ఏళ్ళకి ఇచ్చాడండి? అటుపక్క భార్యకు 90 సంవత్సరాలు వస్తున్నాయి, ఇటుపక్క ఆశీర్వదింపబడిన దీవెన నొందిన వ్యక్తికి అబ్రహాం గారికి 100 ఏళ్ళు వచ్చాయి. ఏమండి, ఇటుపక్క భర్తకు 100 ఏళ్ళు, భార్యకు 90 ఏళ్ళు వస్తున్నాయి. కానీ బిడ్డలు మాత్రం లేరు. అప్పటికే ఆశీర్వదించి కొన్ని సంవత్సరాలు అయిపోయింది. నిజంగా ప్రియులారా, దేవుడే మనల్ని ఆశీర్వదిస్తాను, ఇదిగో అలాగ ఆశీర్వదిస్తాను, ఇలాగ ఆశీర్వదిస్తానని దేవుడు మనకు చెప్పి, ఏమండి, కాస్త లేట్ చేసాడు అనుకోండి, మనం ఊరుకుంటామండి? దేవుడికి బురదినేయో ఊరుకుంటామా? ఏమనైనా ఆ మాట అన్నావు, ఏమనైనా ఏ మాట అన్నావు, ఏమైనా చెప్పి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని నెలలు అవుతుంది, ఏమైనా ఇన్ని సంవత్సరాలు అవుతుంది. అసలు సంవత్సరాలు
దేవుడు చెప్పిన ఆశీర్వాదం కోసం వెయిట్ చేసే లక్షణాలు మనకున్నాయి ఏంటి? మనకు దేవుడు దీవించాను ఆశీర్వదించాను అనగానే పైనుంచి టపటపటప మూటలు పడిపోవాలి, మనకి లేట్ అవ్వకూడదు. మనకి మీరు ఆలోచించిన పిల్లారా, ఏమండి ఇదేనండి ఆశీర్వాదానికి అర్హునిగా అబ్రహాం గారిని దేవుడు ముందు నించోబెట్టింది. ఆశీర్వాదం అయితే ఆశీర్వదిస్తానని చెప్పాడు, కానీ పిల్లరా పిల్లలు లేరు. ఏమండి 100 ఏళ్ళు వస్తుంది, ఆకాశపు నక్షత్రాలలో విస్తరింపజేస్తాను నా సంతానాన్ని దేవుడు చెప్పాడు, కనీసం వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా లేదే, పిల్లలు పుడతారన్నటువంటి ఆలోచన కూడా లేదు. అక్కడ కాన్పు ఉడిగిపోయింది, నా భార్యకు స్త్రీధర్మం ఉడిగిపోయింది, నాకు వయసు అయిపోయింది, ఇకేం పిల్లలు పుడతారు? కాబట్టి ఆశీర్వాదాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన వాడు కాడు అని ఏమైనా ఎక్కడైనా విశ్వాసంలో జారిపోవడం కానీ బలహీనపడటం కానీ అబ్రహాం గారు చేశారండి? చేయలేదండి. అబ్రహాం గారు సాధించిన ఆశీర్వాదానికి మరో అర్హత ఇదండి. అంటే దేవుడి మాటకు లోబడటం, దేవుడి చెప్పిన మాటకు ఎదురు చూడటం. ఆయన ఆశీర్వాదం కోసం ఎదురు చూశాడని అబ్రహాం గారు సంవత్సరాలు ఇస్తాడు నా దేవుడు అనుకున్నాడండి. ఇస్తాడు, ఇవ్వనివ్వండి, దీవెనలు ఇచ్చినవాడు దేవుడు, ఏ సమయంలో ఇవ్వాలో ఆ సమయంలో ఇస్తాడని చెప్పి నమ్మకంగా బ్రతికాడండి. ఏమండి అంతటితో అయిపోలేదండి. దేవుడు అబ్రహాం గారిని ఆశీర్వదించిన తర్వాత ఏమండి ఈ లోకానికి సంబంధించిన ఆస్తిపాస్తులు వచ్చాయి, అది పక్కన పెట్టండి. ఈ లోకానికి సంబంధించిన ఆస్తిపాస్తులు వచ్చినా వాటిని మనసును పట్టలేదండి అబ్రహాం గారు. పిల్లరా 100 ఏళ్ళు వచ్చింది, 100 ఏళ్ల కాలంలో వయసులో బిడ్డనిచ్చాడండి. సంతోషపడ్డాడండి అబ్రహాం గారు. అమ్మయ్య అప్పుడు చెప్పినటువంటి ఆశీర్వాదాన్ని ఇదిగో నా బిడ్డ రూపంలో ఇప్పుడు మరలా నాకు ఇచ్చాడు దేవుడు అనుకున్నాడు, సంతోషపడ్డాడు, బిడ్డను పోషించుకుంటున్నాడు, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఏమండి మరలా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు వచ్చి మరలా ఏమన్నాడు? ఏమండి ఇదిగో నీ బిడ్డ నేను ఆశీర్వదిస్తున్నాను, గొప్ప జనంగా చేస్తాను. మళ్ళీ ఏమైనా చెప్పాడా? వచ్చాడు కొన్ని సంవత్సరాల తర్వాత, ఏనాయనా వచ్చావన్నాడు, నీ బిడ్డను తీసుకెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి బలి చేసే అన్నాడు. ఏమండి వృద్ధాప్యంలో పెద్ద పరీక్ష పెట్టాడండి దేవుడు అబ్రహాం గారికి. నిండు వృద్ధాప్యంలో అతిపెద్ద పరీక్షను ఎదుర్కొన్నాడండి అబ్రహాం గారు. ఏమండి అంత వయసులో లేక దేవుడు వాగ్దానం చేసి వాగ్దాన పుత్రుడుగా ఆశీర్వాదపు పుత్రుడుగా ఇచ్చినటువంటి మరి ఇస్సాకు గారినే మరి బిడ్డను బలి చేయమంటున్నాడు. అంటే కొండ మీదకి వెళ్ళి పిల్లారా మీరు ఆలోచించండి పిల్లారా, నిజంగా ఆ ప్లేస్లో మనం ఉన్నామనుకోండి ఇవ్వగలుగుతామంటారా? అబ్రహాం గారి జీవితంలో వచ్చిన పరీక్ష, అబ్రహాం గారు ఆశీర్వాదానికి అర్హుడు అని ప్రపంచానికి దేవుడు చాటించిన సందర్భం ఇదేనండి. దేవుడి మాటను ఎక్కడే కానీ అబ్రహాం గారు పెడచెవిన పెట్టడం లేదు, వినకుండా పోవడం లేదు. చూడండి, నీ బంధువులను నీ తండ్రిని విడిచిరమ్మన్నాడా? వచ్చాడు. ఇస్తానన్నాడా? ఇస్తాడును నమ్మాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చేయమంటున్నాడా? ఇక్కడేమైనా అర్హతనేమైనా కోల్పోయాడా అండి అబ్రహాం గారు? అర్హత ఏమైనా కోల్పోయాడా? దేవుడు ఏది చెబితే అది చేస్తున్నాడు, దేవుడి మాటకు విధేయుడవుతున్నాడు. నీ బిడ్డను తీసుకుని వెళ్ళి చంపు, ఇక్కడ బలి ఇచ్చేసి అనగానే ఏం చేశాడండి? నేరుగా వెళ్ళిపోయి ఆ రాళ్ళ మీద బలిపీఠం మీద పెట్టి చంపడానికి కత్తి పైకి ఎత్తేసాడు. పిల్లారా మీరు ఆలోచించండి. అప్పుడు ఆపాడండి దేవుడు. పిల్లారా అబ్రహాం గారిని దేవుడి ఆశీర్వాదాలకు పాత్రుడిగా చేసిన అర్హతలు ఇవేనండి. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలి అంటే ఒక వ్యక్తిలో ఉండవలసిన అర్హత అబ్రహాం గారిలో మనకు కనబడుతుంది. అదేంటంటే దేవుడు చెప్పిన మాట ప్రకారము ఉన్నది ఉన్నట్లుగా ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆయన మాటకు లోబడటం. అప్పటికి అబ్రహాం గారికి దేవుడు వాక్కు ఉంది కాబట్టి తన వాక్కు ద్వారా అబ్రహాం గారితో మాట్లాడుతున్నాడు. ఏమండి ఇప్పుడు మరలా మనం దేవుడి ఆశీర్వాదానికి పాత్రలు అవ్వాలంటే దేవుడి వాక్కు మనకు వినపడుతుందా? బైబిల్లో రాయించిన ఆయన వాక్కులు చదువుకొని వాటి ప్రకారం బ్రతికితే సరిపోతుందా? దేవుడి వాక్కులు వినిపించటాలు, ఆయన మరలా మనల్ని పిలవటాలు ఇవేవి ఉండవండి. మరి ఏముంటాయి? దేవుడిచ్చిన 26 పుస్తకాలలో ఆయన మాటలను చదువుకుంటున్నాం మనం. ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం బ్రతికితే మనకు కూడా ఏమొచ్చేస్తుందండి? ఆశీర్వాదము పొందటానికి అర్హత అనేది మనకి వస్తుంది. ప్రియులారా మీరు ఆలోచించండి. అందుకే 12వ అధ్యాయం మీరు చూడగలిగితే ప్రియులారా మరొక మంచి మాట. ఆదికాండం 22వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 15, 16, 17 వచనాలు అవేవో కాదు. ఇది ఇప్పుడే అబ్రహాం గారిని దేవుడు బిడ్డని అడిగాడు కదండి. ఆ సందర్భంలో చెబుతూ బిడ్డనివ్వగానే ఆశీర్వాదానికి మరలా మరి పాత్రుడుగా అబ్రహాం గారిని దేవుడు ఎంచటం అనేది అక్కడ మనకు కనబడుతుంది. 22, 15 వచనం నుంచి చదవండి.
యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుణ్ణి ఇవ్వటానికి వెనుదీయక ఈ కార్యము చేసినందున అబ్బా నీకు ఒక్కగానొక్కగా నేనిచ్చిన కుమారుణ్ణి నీవు నాకు బలిగా ఇవ్వటానికి నువ్వు వెనుకు తీయనందున నిన్ను ఆశీర్వదించి ఆకాశము నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. చక్కగా చెప్తున్నాడు చూడండి పిల్లారా. ఏమండి, పూర్తి ఆశీర్వాదానికి పాత్రగా ఎప్పుడు మారిపోయాడండి అబ్రహాం గారు? పరిపూర్ణమైన దేవుడి ఆశీర్వాదానికి పరిపూర్ణంగా ఎప్పుడు అర్హుడుగా మారిపోయాడండి? తనకి దేవుడిచ్చిన బిడ్డను చంపటానికి కత్తి, బలి ఇవ్వటానికి కత్తి పైకెత్తి చూశాడా? అప్పుడు ఆశీర్వాదానికి పరిపూర్ణమైన అర్హుడుగా మారిపోయాడు. అందుకే అంటున్నాడు, నీకు ఇచ్చిన ఒకగానొక బిడ్డను నాకు ఇవ్వడానికి నీవు వెనుక తీయలేదు కనుక ఇదిగో ఆశీర్వాదాన్ని నీకు కన్ఫర్మ్ చేస్తున్నాను అన్నాడు. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాలు సముద్రపు ఒడ్డును ఇసుకరేణులంతగా చేస్తానని చెప్పి ఆశీర్వాదాన్ని పక్కగా అబ్రహాం గారికి కుమరిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఆలోచించండి పిల్లరా, మీరు ఆలోచించండి. అంటే దేవుడి మాటకు ఎవరైతే పరిపూర్ణంగా లోబడి బ్రతుకుతారో అదే ఆశీర్వాదానికి మనల్ని దేవుడి చెంత అర్హులుగా చేస్తుంది అని అబ్రహాం గారి జీవితంలో మనకు కనబడుతుంది. మరి పిల్లరా, ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో లేదా క్రైస్తవ సమాజంలో నేను ఆశీర్వదింపబడ్డాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పుకునే వారంతా ఏమండి మరి అబ్రహాము గారు కలిగినటువంటి స్థితిని కలిగి ఉన్నారంటారా? ఎందుకంటే ఈరోజు ఆశీర్వాదానికి పాత్రులు, ఆశీర్వదింపబడిన ప్రజలని ఎవరిని మన వాళ్ళు అనుకుంటున్నారంటే, ఎవరి దగ్గర అయితే డబ్బు బాగుంటుందో, ఎవరైతే పేద స్థితి నుంచి దేవుని నమ్ముకున్న తర్వాత కోట్లకు పడగలెత్తుతారో, ఎవరి పంటలు అయితే బాగా పండుతుంటాయో, ఎవరి ఇల్లులు అయితే ఉన్నతంగా అభివృద్ధిని సాధిస్తుంటాయో, డబ్బులు బాగా వాళ్ళకు సమకూడుతుంటాయో, వారిని చూసి మనం ఏమనుకుంటాం? ఏమండి, ఎవరిని ఆశీర్వదింపబడిన వారు అనుకుంటారండి? బాగా డబ్బులున్న వారిని. ఆలోచించండి పిల్లరా, బాగా డబ్బులున్న వారిని వీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలండి అనుకుంటారు. అంతేకాదు, మనం ఒక ఊర్లో పడి వెళుతున్నప్పుడు ఎవరైనా కన్సూప్ మేరలో ఉన్నతంగా పంట పండింది అనుకోండి, పచ్చగా ఫుల్గా పంట పండుతుంది అనుకోండి, ఏమండి అటువంటి పొలాలను చూసి మిగతా వారు ఏమనుకుంటారండి? బా, ఏం పండుతున్నాయండి ఈయన భూమి అంతా కూడా 100 ఎకరాలు, నిజంగా దేవుడి నన్ను దీవించాడండి, దేవుడి నన్ను ఆశీర్వదించాడండి అంటుంటారు. అంతేనా? మరి ఇతని పంట సరిగా, పొలం సరిగా పండలేదు అనుకో, పంట పండలేదు, ఇతనేమనుకుంటాడు? పంట పండకపోతే దేవుడు నన్ను దీవించలేదండి, దేవుడు నన్ను ఆశీర్వదించలేదండి అనుకుంటాడు. పిల్లారా, క్రైస్తవ సమాజంలో దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు అని ఎవరిని అనుకుంటున్నారంటే, ధనధాన్యాలలో అభివృద్ధి సాధించిన వారిని, మంచి డబ్బులు సమకూడిన వారిని, ఏమండి మంచి ఉద్యోగాలతో ఐశ్వర్యంతో తొలతూగుతున్న వారిని క్రైస్తవ సమాజంలో కూడా మరి దేవుడు వీరిని దీవించారండి అనుకుంటున్నారు. నిజంగా దేవుడే దీవిస్తే, దేవుడే ఆశీర్వదిస్తే ఒక మనిషికి వెండి బంగారాలు మందలు విస్తరిస్తాయంటారా? ఆలోచించండి పిల్లారా, నిజంగా అలా విస్తరిస్తాయా? అంటే డబ్బున్న వారందరూ కూడా, డబ్బు ఎవరికైతే బాగా విస్తరిస్తుందో వారందరూ ఆశీర్వదింపబడిన ప్రజల, కోట్లకు పడగలెత్తిన వాళ్ళందరూ కూడా దేవుడు ఆశీర్వదిస్తే వారికి ఆ డబ్బులు వచ్చాయా? ఆలోచించండి. ఎందుకంటే క్రైస్తవుల్లో కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు కనుక, ఇదిగో ఒకనాడు సైకిల్ మీద తిరిగేవానండి, తర్వాత దేవుడు బైక్ ఇచ్చాడండి, అలాగా కారు ఇచ్చాడండి, అలాగా విమానం ఇచ్చాడండి, అలాగా విదేశాల్లో మంచి ఫ్లాట్లు ఇచ్చాడండి, మా పిల్లలంతా విదేశాల్లో సెటిల్ అయిపోయారండి, ఈ ఊర్లో నేను గొప్ప స్థితికి వచ్చేసానండి అంటున్నాడు అనుకోండి. ఆ చెప్పుకునేవాడు కూడా ఏమని చెప్పుకుంటాడు? ఇదంతా దేవుడి ఆశీర్వాదం అండి అని చెప్పుకుంటాడు. సాక్ష్యాలు ఇచ్చుకుంటాడు. ఇదిగో పలానా అయ్యగారి దగ్గరికి వచ్చాను, ఇంత భూమి ఉంటే కొంత అయ్యగారికి రాసి ఇచ్చాను, ఇప్పుడు నాకు 20 ఎకరాలు 30 ఎకరాలు వచ్చేసింది అంటుంటాడు. అంటే దేవుడికి ఎంతించి దేవుడి దగ్గర నుంచి ఎంతో పొందినట్లుగా అది ఆశీర్వాదంగా సాక్ష్యాలుగా క్రైస్తవులు చెప్పుకుంటున్నారు. పిల్లరా, ఒకవేళ ధన సమృద్ధి రావటమే ఆశీర్వాదం అనుకుంటే, ధనం కూడటమే ఆశీర్వాదం అనుకుంటే, మీకు తెలిసిన ధనవంతులు చాలామంది ఉన్నారు. వారిలో ఒక ఆయన గురించి మీకు గుర్తు చేస్తాను. గాలి జనార్దన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి పేదవాడ, 100 కోట్లకు అధిపత? ఏమండి, గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి 1000 కోట్లకు పడగలెత్తున్నాడండి. ఇప్పుడు 1000 కోట్లండి. ఏమండి, ఇన్ని 1000 కోట్లు ఎలా సంపాదించాడండి? దేవుని ఆశీర్వాదముతోనే సంపాదించాడంటారా? దేవుడు గాలి జనార్దన్ రెడ్డిని ఆశీర్వదిస్తేనే ఈ వెండి బంగారాలు, కుదిరిపిల్లు చూశారు కదా మనం ఎలా చేశాడు? కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయల బంగారటండి.
వందల కోట్ల బంగారండి. ఏమండి, డ్యాన్స్ చేసినందుకు తారలకే కోట్లు వెదజల్లాడంటే పిల్లరా, మరి ఎంత ఐశ్వర్యవంతుడో మీరు ఆలోచించండి. మరి ఈయనకి డబ్బు అంతా కూడా ఎలాగొచ్చింది? దేవుడి దీవెన వలన వచ్చింది అంటారా? దేవుడు ఆశీర్వదిస్తేనే మరి ఈయన గాలి జనార్దన్ రెడ్డి గారు ఇన్ని కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడంటారా? అంటారా? డబ్బులు కూడే కనుక ఇది ఆశీర్వాదం అంటారా పిల్లరా? కాదండి. బిల్ గేట్స్ కానివ్వండి, అంబానీ కుటుంబాలు కానివ్వండి, టాటాలు కానివ్వండి, బిర్లాలు కానివ్వండి, వీరందరినీ దేవుడు ఆశీర్వదిస్తే వచ్చిన సంపద కాదు పిల్లరా. దేవుడి ఆశీర్వాదాలు వాళ్ళకేం లేవు. డబ్బులు ఉన్నాయి కనుక వారిని దేవుడు ఆశీర్వదించాడు అనుకుంటే పొరపాటు. లోకస్తులు అలాగనుకుంటారు. ఏమండి, డబ్బులుంటే ఆశీర్వాదానికి పాత్రలు వినట్ట మనము? డబ్బులుంటే ఆశీర్వాదానికి పాత్రలు వినట్టండి? మీకు విషయం చెప్పమంటారా? డబ్బులున్న వాడికి ఏముండదో తెలుసా? నెమ్మది ఉండదు, నిద్ర పట్టదు, ఆలోచనలు, షుగర్లు, బీపీలు మొత్తం ఇన్ని ట్యాబ్లెట్లు మింగాలి వాడు. అది ఆశీర్వాదమా? ఆలోచించండి పిల్లారా, ఆలోచించండి. ధనము ఒక వ్యక్తికి సమకూర్చబడటం అనేది ఆశీర్వాదం కాదండి. ఒకవేళ ధనము సమకూరటమే ఆశీర్వాదం అని మీరంటే, అదే మనిషికి ఆశీర్వాదం మీరంటే, మరి ఇప్పుడు యేసు క్రీస్తును దేవుడు ఆశీర్వదించాడా, ఆశీర్వదించలేదా? ఏమండి, ఆశీర్వదించలేదా? అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదిస్తే అబ్రహాము తలెత్తి చూడడానికి కూడా అందనంత ఎత్తులో ఉన్నవాడు ఎవరో తెలుసా? యేసు క్రీస్తు ప్రభువుల వారండోయ్. ప్రపంచంలో దేవుడు ఆయన్ను ఆశీర్వదించినంతగా ఎవరిని ఆశీర్వదించలేదు. మరి యేసు క్రీస్తుని దేవుడు ఆశీర్వదించాడు పిల్లరా. మరి ఎన్ని కోట్లు ఉన్నాయి యేసు క్రీస్తు దగ్గర? పోనీ కాసేపు యేసుక్రీస్తు వారిని ఆలోచిద్దాం, పక్కన పెట్టి కాసేపు ఆయన పక్కన పెడదాం. అసలు కొత్త నిబంధనలోకి రాగానే ఏమండి, మళ్ళీ కొత్త నిబంధన పాత నిబంధన ఆశీర్వాదాల గురించి ఏవైనా గందరగోళాలు జరిగాయని మీరు అనుకుంటున్నారేమో. పాత నిబంధనలో ఆశీర్వాదానికి అర్హులైన ప్రతి ఒక్కరూ, అది అబ్రహామైనా, ఇస్సాకైనా, యాకోబైనా, రాజుగా చేయబడ్డ దావీదు గారైనా, వీరందరికీ కూడా దేవుడు ఆశీర్వాదాలు రావడానికి కారణం ఏంటో తెలుసండి? అర్హత సాధించడానికి కారణం దేవుడి మాటకు లోబడ్డారు. దేవుడి మాట ప్రకారం బ్రతికారు కనుకే వారికి ఆ ఆశీర్వాదాలు వచ్చాయి. ఆశీర్వాదానికి పాత్రలుగా దేవుని చెంతవారు ఎంచబడ్డారు పిల్లరా. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చి మనం చూడగలిగితే, ఎందుకంటే ఆశీర్వాదం అంటే డబ్బులు ఉండడమే ఆశీర్వాదం ఒకవేళ మనం అనుకుంటే, క్రైస్తవులు చాలామంది అనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నాను, అనుకుంటే కొత్త నిబంధనలోకి రాగానే మొట్టమొదటిగా ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరు తెలుసా అండి? కొత్త నిబంధనలకు రాగానే మొట్టమొదటి ఆశీర్వదింపబడిన వ్యక్తి ఎవరు తెలుసా? విన్నారు కదా ఇంతకుముందు పాఠంలో? మరియమ్మ అండి. మరియమ్మ ఉందా? లూకాసు సువార్త 1వ అధ్యాయం చూడండి అన్నమాట. 42వ వచనాన్ని మీరు లూకాసు సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే, క్రొత్త నిబంధనలోకి రాగానే మొట్టమొదటిగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మనకు ఎవరు కనపడతారంటే, ఇదిగో నీతిమంతురాలైనటువంటి మరియమ్మ గారు కనపడతారండి. చదవండి అన్నమాట 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన వాడవు, క్షమించండి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును కేవలం మరియమ్మ గారికైనా, మరియమ్మ గర్భము నుంచి వచ్చిన గర్భఫలమైన క్రీస్తు కూడానా? నీవే కాదమ్మా ఆశీర్వాదానికి పాత్రురాలో, నీ గర్భఫలమైన శిశువు కూడా ఆశీర్వదింపబడిన వాడే అన్నాడు. చూడండి, తల్లి బిడ్డ ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు పిల్లరా. ఏమండి, మరి కొత్త నిబంధనలకు రాగానే మొట్టమొదటిగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగా మరియమ్మ కనపడుతున్నప్పుడు పిల్లరా, మరి మరియమ్మ దేవుడి చేత ఆశీర్వదింపబడింది అనటానికి రుజువు ఉందా? ఏంట రుజువు? వాక్యం. మీరేం అలా చూస్తున్నారు? మరియమ్మను దేవుడు ఆశీర్వదించాడు అనడానికి రుజువు ఏంటి? వాక్యం అండి. చెప్తున్నాడు అక్కడ, పరిశుద్ధాత్మ ప్రేరితురాలే మాట్లాడుతుంది ఎలిజబెత్ గారు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవమ్మా అంటుంది. పిల్లలు మీరు ఆలోచించండి. అంటే మరియమ్మ ఆశీర్వదింపబడిన స్త్రీ అండి. ఏమండి, మరి మరియమ్మ ఆశీర్వదింపబడడానికి ఆవిడ పొందిన అర్హత ఏంటి? దేవుడి మాటకు ఆవిడ కూడా మనస వాచ కర్మన సంపూర్ణంగా లోబడిందండి. భర్తను సంప్రదించలేదు, తల్లిదండ్రులు సంప్రదించలేదు, బంధువర్గాలను సంప్రదించలేదు. దేవదూత వచ్చి ఎప్పుడైతే, అమ్మా నీవు ఇలాగా ఒక కుమారుని నీవు కన్యగా ఉంటున్నప్పుడే గర్భం దాల్చి కంటావమ్మా, ఆయనకి యేసు అని పేరు పెడతావమ్మా, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరుగుతుందమ్మని చెప్పగానే ఏం చెప్పిందండి? క్వశ్చన్స్ ఏమేమండి? ఇంకా నీ దాసురాలను
నీవు అన్నట్టు అగుగాక. వెంటనే ఆవిడ విధేయురాలు. ఎందుకు? దేవుడి మాట ప్రకారం అప్పటికే బ్రతుకుతూ నీతిమంతురాలుగా ఉంది కనుక, ఒక నీతిమంతురాలుగా దేవదూత వచ్చి దేవుడి పక్షాన దేవుడి మాటలు చెప్పగానే పరిపూర్ణంగా ఆవిడ శిరస్సు ఉంచి దాన్ని స్వీకరించేసి ఆ మాటకు లోబడిందండి. మరియమ్మకు కూడా అర్హత వచ్చిందండి ఆశీర్వాదం పొందటానికి. అందుకేనండి యేసుక్రీస్తు అని కుమారుడుగా ఇచ్చి స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని చెప్పాడు దేవుడు. పిల్లరా, మరి స్త్రీలలో ఆవిడ ఆశీర్వదింపబడిన స్త్రీగా కనపడుతున్నప్పుడు ఆవిడ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో చెప్పండి, ఎన్ని ధనరాశులు ఆవిడకు మరి దేవుడు ఇచ్చాడు చెప్పండి పిల్లరా. క్రీస్తును కనక ముందు కానీ, కన్నప్పుడు కానీ, కన్న తర్వాత కానీ, క్రీస్తు పెరిగి పెద్ద అయిన తర్వాత కానీ, శిలోచెంతకు వచ్చేటప్పటికి ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తుందండి ఆవిడకి? ఆవిడ జీవితం అంతా కూడా కష్టాలు కడగళ్ళు ఏమి లేవు పిల్లరా. ఒక వడ్రంగి పని చేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంది, వడ్రంగి పని చేసే వ్యక్తితోనే కాపురం చేసిందండి. ఆవిడ దగ్గర ఏముంటాయి చెప్పండి? ఏమున్నాయి ఆవిడ దగ్గర? కట్టుబట్టలతో వచ్చి శిలువ దగ్గర అలా నించుండిపోయిందండి దీనురాలుగా. ఆలోచించండి పిల్లరా. అంటే ఆశీర్వాదం దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చాడు అంటే దానికి మరి సాదృశ్యం ధనరాశులు కాదు, డబ్బులు కాదు పిల్లరా. మరియమ్మను ఆశీర్వదింపబడిన దానం అన్నాడు, ఆశీర్వదించాడు. మరి నీ గర్భఫలం కూడా ఆశీర్వదింపబడుతుంది అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని కూడా దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మరి ఆయన జీవితంలో ఎన్ని కోట్ల రూపాయలు సంప్రాప్తించాయండి? ఆస్తుపాస్తులు ఏమైనా యేసుక్రీస్తు వారికి ఏమైనా చెందాయండి? ఎందుకంటే పిల్లరా, మరి అబ్రహాం గారి కంటే గొప్పవాడండి యేసుక్రీస్తు, చాలా గొప్పవాడు. అబ్రహాం గారి కంటే ఎక్కువ దీవింపబడిన మహానుభావుడుగా యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు కనబడతారు. ఒక మంచి మాట మరి హెబ్రీయుల రాసిన పత్రికలో ఉన్న మాటను మనం చదువుకున్నాం ఈ సందర్భంలో. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లరా. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట కూడా చూడండి. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడిన మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవీ క్రమము చూడగా ఏమండి, ఆ అధ్యాయం అంతా చదివితే మనకి మాటల్లో కూడా ఏం కనపడుతుందంటే, తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడును అన్నాడు. అంటే అందుకే ఈ దశమ భాగాలు తీసుకొని వెళ్ళిపోయి అబ్రహాం గారు ఎవరికి ఇచ్చారు? మెల్కీసెదెకుకి ఇచ్చారు. చూడండి పిల్లరా, అంటే అబ్రహాము కంటే క్రీస్తు గొప్పవాడు అని చెప్తున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాలంటే ఇప్పుడు అబ్రహాం కంటే గొప్పవాడు రావాలి. అబ్రహాం గారి కాలంలో అబ్రహాం గారి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అందుకే పరలోకం నుంచి యేసుక్రీస్తును పంపాడండి దేవుడు, వచ్చి అబ్రహామును ఆశీర్వదించాడటండి. అంటే ఇక క్రీస్తు ఎంత గొప్పవాడో మీరు ఆలోచించండి. క్రీస్తుని ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించి ఉంటాడో మీరు ఆలోచించండి పిల్లరా, మీరు ఆలోచించండి. ఎందుకంటే మరియ జీవితంలో కానీ, క్రీస్తు ప్రభుల వారి జీవితంలో కానీ దేవుడి ఆశీర్వాదానికి పాత్రలైన తర్వాత ఏమండి, వారి జీవితాల్లో వనగూడిన ధనరాశులు ఏమి లేవండి, వారికి దేవుడిచ్చినటువంటి గొప్ప డబ్బులు గిబ్బులు ఏమి లేవండి, ఏమి లేవు పిల్లలారా. వాళ్ళకున్నది ఒకే ఒకటి, దేవుడి కోసం బ్రతకటం. దేవుడి కోసం బ్రతకడం తప్ప ఏమండి వాళ్ళ దగ్గర ఏమి లేవు పిల్లలారా. ఒక మంచి మాట, మరొక మాట దేవుడు రాయిస్తూ బైబిల్లో, ఎందుకంటే ధన సమృద్ధి కలగడమే ఆశీర్వాదానికి చిహ్నం అని ఒకవేళ మీరు అనుకుంటే అది పొరపాటని తెలియజేసే మాటల్ని దేవుడు బైబిల్లో చాలా రాశాడు. స్ట్రైట్గా మిమ్మల్ని ఒక మాట అడుగుతారు, మీరు కూడా ఆలోచించి చెప్పండి. ఏమండి, ఒక వ్యక్తి దేవుడి ఆశీర్వాదానికి పాత్రులైతే ఆ వ్యక్తిని దేవుడు ఆస్తిమంతుడుగా స్థితిమంతుడుగా చేస్తాడు. ఒక మనిషికి ధనరాశులు ఐశ్వర్యం కూడటమే దేవుడి ఆశీర్వాదం అని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఆలోచించండి. మొదటి పుస్తకమైనటువంటి ఆదికాండం నుంచి చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం వరకు ఎక్కడైనా ఒక వ్యక్తి దేవుడి చేత ఆశీర్వదింపబడ్డాడు అంటే అతను మరి ఐహికంగా ఈ లోకపరంగా ధన సమృద్ధిని పొందుతాడు, గొప్ప ఐశ్వర్యవంతుడు అవుతాడు. అదే అతను దేవుడి నుంచి ఇది ఆశీర్వాదం పొందాడు అనడానికి గుర్తు, చిహ్నమని ఎక్కడైనా దేవుడు బైబిల్లో చెప్పాడండి? ఎక్కడని చెప్పాడా పిల్లరా? డౌట్ వస్తుందా మీకు? 66 పుస్తకాలలో ఎక్కడా చెప్పలేదు. ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అతని ధన సమృద్ధి కలిగిన వ్యక్తిగా చేస్తారని ఎక్కడ లేదండి. కానీ ఏముందో తెలుసా బైబిల్లో? బైబిల్లో ఏమని చెప్పాడు తెలుసా పిల్లరా? దేవుడు ఇదిగో ధనవంతుల గురించి రాయిస్తూ చెప్పిన ఒక మంచి మాటను చదవండి, దాన్ని బట్టి మీకు ఈజీగా అర్థమైపోతుంది. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనంలో ఏం చెప్తున్నాడో చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనంలో, లూకాసు వార్త 12వ అధ్యాయం 16వ వచనం చూడండి పిల్లారా. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు
నా పంట కూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేదునని అతను తనలో తను ఆలోచించుకోవటం, పాత వాటిని కూడా పడగొట్టి కొత్త వాటిని కట్టి ఏమండి కొత్త గిడ్డంగులను నిర్మించుకొని అందులో పంటను దాచుకొని తినుము తాగుము సంతోషించమని ఊహల్లోకి వెళ్ళిపోవటం, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక వ్యక్తికి ఇక్కడ ధన సమృద్ధి జరుగుతోంది, పంట పొలాలు బాగా పండాయి, విస్తారమైన ఆస్తి సమకూడుతోంది. ఇలా ఆస్తి సమకూడుతున్నప్పుడు పిల్లరా అతను ఆలోచిస్తున్న ఆలోచనలను బట్టి అటువంటి ధనవంతుడు దేవుడు ఏమన్నాడు? కిందికి రాగానే ఓ ఆశీర్వదింపబడిన వాడా అన్నాడా, వెర్రివాడా అన్నాడా? ఏమన్నాడు అతన్ని? వెర్రివాడా అన్నాడు. చూడండి, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగును అంటున్నాడు. చూడండి ఏమండి, ఆ ధన సమృద్ధి కలిగిన వ్యక్తిని దేవుడు దీవించానంటున్నాడా, వెర్రివాడ పిచ్చోడు అంటున్నాడా? ఓరే వెర్రివాడా అంటున్నాడు. చూడండి పిల్లరా, ఆలోచించడంటే దేవుని ఆశీర్వాదం ఒక వ్యక్తికి వస్తే దేవుడి చేత ఒక వ్యక్తి ఆశీర్వదింపబడ్డాడు అనడానికి సింబలు ఆస్తిపాస్తులు కాదు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి బైబిల్ ఏముంది? బైబిల్ ఏముంది? ఒకరిని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదని ఉంది. అంటే ఈ మాటకు అర్థం ఏంటి? ఎవడికైతే ధనరాశులు సమకూడుతున్నాయో, ఒకడు శారీరకంగా డబ్బులు అభివృద్ధిని సాధిస్తున్నాడు అనుకో, అలా సాధిస్తున్నాడంటే అతను దేనికి దూరం అవుతున్నాడని దాని అర్థం. ఒకరికి కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు అంటే ఒకరికి ధన సమృద్ధి కలుగుతోంది అంటే వాడు పరలోకానికి దూరం అయిపోతున్నాడు, నిత్య జీవానికి వాడు చాలా దూరం అయిపోతున్నాడు అని దాని అర్థం. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్యంలో వంటి దొరుట సులభం. ఇది ధనవంతుల గురించి వ్రాయబడిన మాట. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభం. చూసారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అటువంటి వారు తమను చంపుకున్నారు. ఏమండి, దురాశలో పడేస్తుంది అది, నేను నాశంలో ముంచేస్తుంది అది, ఉరి నీ ప్రాణానికి. ఇవి ధనం గురించి దేవుడు రాయించిన మాటలు బైబిల్లో. ఇలా చాలా మాటలు కనపడతాయి. కొండ మీద ప్రసంగాలు క్రీస్తు మాట్లాడుతూ ఒకడు దేవునికిని సిరికిని దాసుడుగా ఉండనేరాడు. దేవుని ప్రేమించావా, సిరి నీ దగ్గర ఉండదు అన్నాడు. ఒకవేళ సిరిని నువ్వు ప్రేమించావా, నీ దగ్గర దేవుడు ఉండడు. ఏ వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరాడు అంటాడు. ప్రియులారా, 6వ అధ్యాయంలో చెప్తాడు, 34 వచ్చేలా మాట్లాడతావే చెప్తుంటాడు. ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేదు. ఒక పక్క దేవుడు నిలబడ్డాడు ఒక యజమానుడుగా, మరో పక్క ధనం. చూసారా, అంటే నీ దగ్గర ధనం ఉంటే నేను ఉండను, నేనుంటే ధనం ఉండదు అని రాయించాడు దేవుడు బైబిల్లో. పిల్లరా, అంటే దేవుడి ఆశీర్వాదం నీ దగ్గర ఉంటే నీ దగ్గర ధనరాశులు ఉండవు. మరి బాగా ఆశీర్వదింపబడిన వ్యక్తికి క్రీస్తు అయినప్పుడు, ఏమండి, ఎవరైనా క్రీస్తుకి ఏదైనా కానుక రూపంలో ఇచ్చారనుకోండి, పరిచయం చేస్తున్న స్త్రీలు ఉన్నారు, ఆయన పరిచయంలో పాలేభాగస్తులు అవుతున్నారు, లూకాసువార్తలో కనబడతారు 3వ అధ్యాయంలో మీకు. వీరందరూ కూడా ఆయనకు పరిచయం చేస్తూ ధనరాశులు ఇస్తున్నప్పుడు ధనంతా ఏం చేశాడు? తన దగ్గర డబ్బు సంచి ఉంది, దాన్ని యూదాకు అప్పగించాడు. ఏమండి, ఆ డబ్బులన్నీ కూడా యేసుక్రీస్తు కూడబెట్టుకున్నాడు, స్వార్థ పరిచయం ఖర్చు పెట్టుకున్నాడా? అపోస్తులు ఉన్నారండి, దేవుని చేత ఆశీర్వదింపబడిన ప్రజలండి, వారందరూ కూడా. అపోస్తులు 12 మందిని విస్తారంగా దేవుడు ఆశీర్వదించాడండి. ఆశీర్వాదానికి అర్హులండి, దేవుడి మాటకు లోబడ్డారు కాబట్టి. ఏమండి, మరి వారిని వారు దేవుడి మాటకు లోబడి ఉన్నప్పుడు వారిని దేవుడు అంతగా ఆశీర్వదించినప్పుడు, ఏమండి, మరి సంఘంలో ఉన్న వారందరూ కూడా చరచిరాస్తులు అమ్మేసి వారి పాదాల చింత పెట్టినప్పుడు వాళ్ళు ఎంత కోటీశ్వరులు అవ్వాలండి? ఎంత కోటీశ్వరులు అవ్వాలి? ఒక పెద్ద చర్చి లాంటిది కట్టడం కట్టుకొని అక్కడ తలావకిలు వేసుకొని ఎంత గొప్పవారు అయినారండి. 8,000 మంది, మొదట 3,000 మంది, తర్వాత 5,000 మంది. ఎంత గొప్ప వాళ్ళు అయినారు వాళ్ళు. డబ్బు లోకరీతిగా చూసుకుంటే ఎక్కడ సంఘాలు పెట్టినా వీరి ద్వారానే పెట్టాలి. ఎక్కడ సంఘాలు ఏర్పడినా వీరి ద్వారానే ఏర్పడాలి. వీరే మూలకాలకు అయిపోయారు. వాక్యం ఇక్కడ నుంచే వెళ్ళాలి. ఎంత గొప్ప స్థితి వారికి ఉండాలో మీరు ఆలోచించినప్పుడు పిల్లరా. ఏమండి, కనీసం వాళ్ళ దగ్గర ఒక కనీసం గుర్రాలు ఏమైనా ఉన్నట్లుగా సొంత ఓడలు కానీ, ఏమండి, అవేమైనా ఉన్నాయండి వాళ్ళ దగ్గర? ఏమి లేవండి. కట్టుబట్టలతో వెళ్ళిపోయారండి, కాలినడకలో కట్టుబట్టలతో ఓడ ప్రయాణాలు, కాలి ప్రయాణాలు. పిల్లరా, ఆశీర్వాదానికి పాత్రులైన వారు మీరు ఆలోచించండి. ఆశీర్వాదానికి పాత్రులైన వారి దగ్గరికి ఒకవేళ దేవుడు డబ్బులు వచ్చినా ఆ వ్యక్తి ఏం చేస్తాడు? డబ్బుల్ని అనేకుల్ని ఆశీర్వాదానికి పాత్రలుగా చేయడానికి ఖర్చు పెడతాడు. అవునా కదా? మీరు ఆలోచించండి. ఎందుకంటే ఈ ఆశీర్వాదానికి సంబంధించిన ఒక గొప్ప సంగతిని చదువుతున్న ఇప్పటికీ క్రైస్తవ సమాజానికి అర్థం కాని గొప్ప మాటను అపోస్తులైన పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడండి. అపోస్తులైన పౌలు గారి ద్వారా రాయించాడు. పిల్లరా, ఎందుకంటే ఇంత చెప్పినా మీకు ఇంకా ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక మంచి ఆలోచన మీకు రాకపోతే, ఒక మంచి ఆలోచనకు మీరు రాలేకపోతే, ఇప్పుడు పౌలు గారు ద్వారా దేవుడు రాయిస్తూ చెప్పిన మాటను మీరు చదివినట్లయితే మీకు నీట్గా అర్థమైపోతుంది. పిల్లరా, చూడండి, అసలు ఆశీర్వాదం అంటే ఏంటో, ఆశీర్వాదానికి అర్హత సాధించడం అంటే ఏంటో మరొక మాటలో పౌలు గారి ద్వారా రాయిస్తూ
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక మొదటి శతాబ్ద కాలంలో రాస్తూ ఆశీర్వాదానికి పాత్రుడుగా, దేవుడి చేత ఆశీర్వదింపబడిన ఎన్నుకోబడిన వ్యక్తిగా పౌలు గారు ఉంటూ ఆయన రాస్తూ ఏమండి మరి సంఘానికి పత్రిక రాస్తూ రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 28, 29 వచనాలను మీరు చదవగలిగితే అక్కడ ఏమంటాడు చూడండి పౌలు గారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్వైనుకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు సంఘంతో మాట్లాడుతూ సంఘానికి లెటర్ రాస్తూ, నేను రోమీలారా మీ యొద్దకు వచ్చినప్పుడు నేను ఎలాగొస్తానంటే క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును అన్నాడు చూడండి. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు ఒట్టి చేతులతో నేను రాను, ఆయన క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో నేను వస్తాను అంటున్నాడు. పిల్లరా, అంటే పౌలు గారు సంఘాల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఈ రోమా సంఘం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వస్తానంటున్నాడు? క్రీస్తు యొక్క ఆశీర్వాదమా, క్రీస్తు యొక్క సంపూర్ణ ఆశీర్వాదమా? క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణం అంటే సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తాను మీ దగ్గరికి. కొరత లేని ఆశీర్వాదం. సంపూర్ణం అంటే అర్థం ఏంటి? ఇక లోపం లేదు, లోటు లేదు, కొరత లేదు. ఇదిగో క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో, పరిపూర్ణమైన ఆశీర్వాదంతో మీ దగ్గరికి నేను వస్తాను అంటాడు. పిల్లరా, ఈ మాటను జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, అంటే రోమా సంఘం దగ్గరికి పౌలు గారు వెళుతూ మీ దగ్గరికి నేను ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తానయ్యా అన్నాడు. ఇంతకు పౌలు గారు ఆనాడున్న సంఘాల దగ్గరికి తీసుకుని వెళ్ళిన ఆశీర్వాదం ఏంటి? పౌలు గారు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని లేదా ఆశీర్వాద సంపూర్ణాన్ని మీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు కదా. సంఘాల దగ్గరికి పౌలు గారు ఆ రోజు తీసుకువెళ్ళిన సంపూర్ణమైన ఆశీర్వాదం ఏంటి అని మనం ఆలోచిస్తే, దీనికి మన వాళ్ళు చెప్పిన మాటలు ఏం చెప్పారంటే, ఆ సంపూర్ణమైన ఆశీర్వాదం పౌలు గారు అన్నారంటే వారిని వెళ్ళి పౌలు గారు దీవించాడు. దీవించిన తర్వాత వారేమైపోయారంటే మంచి డబ్బున్న వాళ్ళుగా మారిపోయారు. అదే ఆశీర్వాదం అని చెప్పుకున్నారండి. శరీరక ఆశీర్వాదం పిచ్చి కలిగిన మన క్రైస్తవ బోధకులు. పిల్లరా, అక్కడ ఆశీర్వాద సంపూర్ణంతో వస్తున్నాడు పౌలు గారు చెప్పిన మాటకి అర్థం ధనరాశులు తీసుకుని వస్తున్నాడనా, లేకపోతే మరొకటి ఏదైనా తీసుకుని వస్తున్నాడనా? అసలు ఆశీర్వాదం అంటే ఏంటో, సంపూర్ణ ఆశీర్వాదం అంటే ఏంటో, ఆ పదానికి అర్థం ఏంటో చెబుతూ కిందన పుట్టినట్లు రాస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు అక్కడ అంకెం తీసాడు 5 అంకె వేసి ఆశీర్వాద సంపూర్ణం అనే దగ్గర 5 అంకె వేసి కిందికి రాగానే అంకెను వేసి కింద 5 రాగానే ఇక్కడ ఏమన్నాడు? సువార్త ఆశీర్వాదం అన్నాడు చూడండి. పిల్లరా, అంటే ఆశీర్వాద సంపూర్ణం అంటే సంపూర్ణమైన ఆశీర్వాదం అంటే ఏమని మనకి ఇక్కడ అర్థమవుతుంది? సువార్త ఆశీర్వాదం అంటే పౌలు గారు ఆ రోజున సంఘాల దగ్గరికి వెళ్తూ ఏం తీసుకెళ్ళిపోయేవాడు? పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని తీసుకెళ్లేవాడు. పరిపూర్ణమైన ఆశీర్వాదం అంటే ఏమని ఇక్కడ దేవుడు మనకు రాయిస్తున్నాడు? సువార్త ఆశీర్వాదం అన్నాడు చూడండి. పిల్లరా, సువార్త ఆశీర్వాదం అన్నాడు. ఏమండి, కొత్త పదంగా ఉంది కదండి. నిజంగా పౌలు గారు ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా తీసుకుని వస్తునని, ఇదిగో ఒక 50 వజ్రాలు, 50 బ్లూ డైమండ్స్, ఇంకా ఎక్కువ కాస్ట్ కదా బ్లూ డైమండ్స్, నీలం డైమండ్స్, మరి ఏమో ఇదిగో పలానా మాణిక్యాలు, పలానా ముత్యాలు, రత్నాలు, ఇదిగో వాడ మీద తీసుకుని వస్తున్నాను ఆయన అన్నాడు అనుకోండి, అబ్బా అనుకుంటారు. అంతేనా? సువార్త ఆశీర్వాద సంపూర్ణం అనగానే, ఇక్కడ ఆశీర్వాద సంపూర్ణం అనగానే ఏందిచ్చాడో అనుకున్నాం. కానీ కిందికి వచ్చి సువార్త ఆశీర్వాదం అనగానే మనకేమనిపిస్తుంది? తుస్సు మన ఒక్కసారిగా మనకు నీరసం వచ్చేట అయిపోతుంది కదండి. అవునా కదా? పౌలు గారు ఏదో ఆశీర్వాద సంపూర్ణం అనగానే ఏదో తెస్తాడేమో, సంఘాలకు ఏదో ఇస్తాడేమో అనుకున్నాము. కిందకి రాగానే సువార్త ఆశీర్వాదమా? ఆశీర్వాద సంపూర్ణ పరిపూర్ణమైన ఆశీర్వాదం అంటే సువార్త. చీపుగా కనబడట్లేదు ఈ పదం. ఏమిటి చీపుగా కనబడుతుందో, రిచ్గా కనబడుతుంది ఈ పదం. ఆశీర్వాదం అనగానే ఏమిస్తాడో అనుకున్నారు. సువార్త ఆశీర్వాదం తుస్సుమనట్టు అయిపోతారండి క్రైస్తవులు. సువార్త ఆశీర్వాదమా? ఎందుకంటే వాక్యం తెలియని వాడికి ఎలా ఉంటుంది ఇది? సువార్త ఆశీర్వాదం ఇదేముంది, రోజు చదువుకుంటాం, రోజు వింటున్నాం కదండి, ఇదేం ఆశీర్వాదం అండి అంటాడు. అంతేనా? దాని విలువ తెలియని వాడు. వీడికి ఏం తెలుసు? వీడికి బంగారు, వీడికి వజ్రాలు, వీడికి ఇల్లులు, ఏమండి వీడికి పూడ్చిపెట్టడానికి మంచి గ్రానైట్ బండలు, అంతేనా? వాళ్ళ ఆవిడ ఒంటి నిండా హారాలు, ఆ తర్వాత ఇద్దరికి 7 కడ్డీల ఊచలు లెక్క పెట్టుకోవడాలు. ఇవనుకోండి వీడు ఓ అంటాడు గాలి జనార్దన్ రెడ్డి మాదిరి. మన వాళ్ళకి ఇదే ఆశీర్వాదం అనుకోండి. ఇప్పటికీ క్రైస్తవులకి ఈ మెసేజ్ విన్న తర్వాత అయినా మన వాళ్ళు ఏమైనా ఒక అవగాహనకు వస్తారనుకున్నారా? ఒకడెవడో వాగుతాడు, కుయ్యి అని రంజిత్ తోపిర్లు అంటాడు. అతను అన్ని చెప్పింది తప్పండి అంటాడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు వాళ్ళ కళ్ళ క్రైస్తవుల కళ్ళకి ఇవే కనబడుతుంటాయి పిల్లరా. కానీ పౌలు గారు చెప్తున్నారు, ఏమండి మీరేం నీరసపడకండి, సువార్త ఆశీర్వాదం చిన్నది కాదు పిల్లరా. సువార్త ఆశీర్వాదం అన్నాడు.
అంటే సువార్త అంటే ఎంత గొప్పదో తెలుసా పిల్లలారా? వాక్యం అండి. సువార్త అంటే వాక్యం. ఈ దేవుని వాక్యం సువార్త ఎంత గొప్పదో తెలుసా అండి? ఎంత గొప్పదో తెలుసా? నువ్వు అనుకుంటున్న వజ్రాల కంటే, నువ్వు అనుకుంటున్న ముత్యాలు, వెండి మాణిక్యాలు, మరకత మాణిక్యాలు, మొత్తం పద్మరాగం, పుష్పరాగం ఏదో చెప్తాడు కదా, వీటన్నిటికంటే గొప్పది కాదు, వీటిని కలిగించినంత గొప్పది. ఈ లోకాన్నే కలిగించింది, నీ కంటికి కనిపిస్తున్నా కనిపించిన అసలు పరలోకాన్నే కలిగించింది వాక్యం. అంటే ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ప్రియులారా. ఈ లోకంలో ఉన్న సకల ఐశ్వర్యాలు, రాళ్ళు గీళ్ళు, ఎన్నైతే బంగారులు ఉన్నాయో, ఎన్నైతే వజ్ర వైడికలు, రాళ్ళు ముత్య రత్నాలు ఉన్నాయో, వీటన్నిటిని కలిగించింది ఏదనుకున్నారు? దేవుని వాక్యం. అందుకే ఈ పౌలు గారు ఈ మాటని నీరసంగా చెప్పడం లేదు, సంతోషంగా చెప్తున్నాడు. ఇదిగో నాయన తెస్తున్నాను నాయన మీకు అన్నిటికంటే విలువైన ఆశీర్వాదం అదే సంపూర్ణమైన సువార్త ఆశీర్వాదం అన్నాడు. ఆశీర్వాదం, సువార్త ఆశీర్వాదం. ఏమండి, సువార్త అనేది ఆశీర్వాదమా? ఆలోచించండి. ఆశీర్వాదానికి అర్హత ఏంటో చాలా బాగా పౌలు గారు చెప్పారండి. ఇక్కడ చాలా బాగా దేవుడు రాయించాడండి. ఏమండి, అంటే ఇప్పుడు ఆశీర్వాదానికి మనం పాత్రలం అవ్వాలి అంటే, ఆశీర్వాదానికి మనం అర్హులం అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు సువార్త ఆశీర్వాదం సొంతం కావాలంటే, ఆశీర్వాదానికి పాత్రలు అంటే ఏం చేయాలి తెలుసండి? ఇప్పుడు ఏం చేయాలి తెలుసండి? మణిమాణిక్యాలు సంపాదించుకోవడం కాదు, వాటి కోసం దేవుని అడగడం కాదు. పిల్లరా, చక్కటి వివరణ మనం ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించగలిగితే, సువార్త ద్వారా మనం ఎలాగ ఆశీర్వదింపబడతామంటే, దేవుడి ఆశీర్వాదానికి ఎప్పుడు పాత్రలు మొత్తం ఏది అర్హత ఎప్పుడు సాధించగలుగుతామంటే, ఇదిగోండి ఈరోజు అబ్రహాం గారి ద్వారా ఆ రోజు చెప్పాడు కదా, నీ యందు నేనేం చేస్తాను, ప్రపంచంలో ప్రతి వంశాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. మరి అబ్రహాం గారి ద్వారా ప్రపంచ వంశాలన్నీ ఆశీర్వదిస్తానంటే ప్రపంచానికంతా ఏం ఇవ్వాలి దేవుడు? నిజంగా ధనధాన్యాలే మన భాషలో అనుకుంటే ప్రపంచానంతటి కోట్ల రూపాయల ఐశ్వర్యవంతులుగా చేయాలి. కానీ అక్కడ అబ్రహాం గారికి దేవుడు చెప్పిన ఆశీర్వాదం కూడా మనం అనుకుంటున్నట్లుగా మేక మందులు, గొర్రెలు, ఈ ధనవంతులకు సంబంధించిన ఈ ఆశీర్వాదాలు కాదు పిల్లలారా. అది కాదు ఆయనకి ఇచ్చిన ఆశీర్వాదం. ఆయనకు కూడా దేవుడు తన వాక్కును వినిపింప చేయటం ద్వారా, తన వాక్యాన్ని ఇవ్వటం ద్వారా, ఆయన మనసులో పెట్టడం ద్వారా, ఆయన మాటను ఆయనకు చెప్పడం ద్వారా, ఇదిగో దేవుడి మాటను స్వీకరించడం ద్వారా సువార్త ఆశీర్వాదానికి అర్హుడుగా అబ్రహాం గారిని చేశాడు. నెక్స్ట్ మాట చదివిస్తున్నప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. పిల్లలు మీరు ఆలోచించండి. అంటే ఇప్పుడు మనం ఆశీర్వాదానికి పాత్రలం అవ్వాలి అంటే, ఆశీర్వాదానికి అర్హులం అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు ఆలోచించండి. పౌలు గారు రాసిన మాటను బట్టి ఏమండి ఇప్పుడు ఆశీర్వాదం అనేది అందరి దగ్గరికి వచ్చిందా, కొందరి దగ్గరికి వచ్చిందా? సువార్త అనేది ఆశీర్వాదం అంటున్నాడు కదా, ఇప్పుడు సువార్త కొందరికేనా, కొందరి దగ్గరికే వచ్చిందా, అందరి దగ్గరికి వచ్చిందా? అందరి దగ్గరికి. ఇప్పుడు ఆశీర్వాదానికి పాత్రలు అంటే మనం ఏం చేయాలి? చూసారా, దేవుడు అబ్రహాం ద్వారా పాత నిబంధనలో చేసిన ఆ మాటని, ఆ వాగ్దానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాం గారి సంతానం ద్వారా ఎలా దీన్ని చేయగలిగాడంటే, ఇదిగో అబ్రహాం సంతానం నుంచి వచ్చిన యేసు క్రీస్తు ద్వారా సువార్తను ప్రకటింపజేసి, సత్యసువార్తను సమాజానికి అందింపజేసి, ఏమండి ఆ సువార్తను వినటాన్ని బట్టి, స్వీకరించడాన్ని బట్టి, అబ్రహాం చేసిన వాగ్దానాన్ని బట్టి దేవునిలో ప్రపంచ ప్రజలకు తీసుకొని వచ్చాడండి, ప్రతి వంశానికి. ఆలోచించిన పిల్లరా, ఏమండి అంటే ఇప్పుడు ఆశీర్వాదానికి మనం అర్హులు అవ్వాలి అంటే, దేవుని చేత విస్తారంగా మనం ఆశీర్వదింపబడాలంటే ఇప్పుడు మన చేతుల్లో ఉందా, దేవుడి చేతిలో ఉందా? మన చేతుల్లోనే ఉంది. ఎలా? సువార్త ఆశీర్వాదం అంటే ఎలా తెలుసండి? ఎవరైతే సువార్తను విన్నారో, ఆశీర్వదింపబడిన ప్రజలంటే ఎవరో, దేవుడి ఆశీర్వాదానికి అర్హులెవరో చెప్తున్నాను పిల్లలారా. సువార్త మనకు వినపడుతుంది. సువార్త విన్న తర్వాత ఎవరైతే సువార్తను విని, సువార్తను నమ్మి, బాప్తిస్వాన్ని పొంది, తన సురక్షకుడిగా క్రీస్తును అంగీకరించి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎవరైతే పొందుకొని వారి విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తుంటారో వారు ఎవరో చెప్పండి? ఇప్పుడు ఆశీర్వదింపబడిన ప్రజలు. చిన్నగా కాదు, పుష్కలంగా పరిపూర్ణ సంపూర్ణ ఆశీర్వాదానికి అర్హులు వారు. అంటే ఆశీర్వాదానికి అర్హత ఏంటో చెప్పండి? దేవుడి ఆశీర్వాదం మనకు రావాలి అంటే, అర్హులం కావాలంటే ఏంటో చెప్పండి? సువార్తను స్వీకరించటం, సువార్తను వినటం, నమ్మటం, బాప్తిసం తీసుకొని క్రీస్తును మనం ధరించుకొని పరిశుద్ధాత్మను మన హృదయాలకి వరంగా పొందుకోవటమే సంపూర్ణమైన సువార్త ఆశీర్వాదం అండి. ఇదండి ఒక మనిషిని సువార్త ఆశీర్వాదానికి అర్హులుగా తీర్చిదిద్దేది. ఆలోచించండి పిల్లారా, ఆ రోజు రోమీలు చేసింది అదే. రోమీల దగ్గరికి పౌలు గారు తీసుకుని వెళ్ళింది కూడా అదే పిల్లారా. అంతే మాత్రమే కాదు, అబ్రహాము గారికి ఆశీర్వాదంగా దేవుడు ప్రకటించింది కూడా ఇదేనండి. చూడండి ఆ మాటను కూడా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చూడండి. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు చూడండి పిల్లారా. గలతీయులకు రాసిన పత్రిక 3:8, దేవుడు విశ్వాసం మూలముగా
అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ, చూసారా ప్రతి వంశమును అక్కడ అన్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. చూసారా, ఆ రోజు ఆశీర్వదించిన రోజే అబ్రహాము గారికి ఏం ప్రకటించాడంటే దేవుడు? సువార్త. సువార్త. సువార్తని ఎందుకు ప్రకటించాడు? ఆశీర్వాదానికి ప్రతిరూపం. అసలు ఆశీర్వాదం అనగా సువార్తే కాబట్టి నమ్మేశాడు ఆ రోజు అబ్రహాం గారు. ఎప్పుడైతే దేవుడు సువార్తను అబ్రహాం గారికి ప్రకటించాడో, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడతారని నమ్మేశాడండి. అంతేనండి, ఆశీర్వాదానికి పాత్రుడుగా మారిపోయాడు. నమ్మేశాడండి దావీదు గారు, ఆశీర్వాదానికి పాత్రుడైపోయాడండి, అర్హత సాధించాడండి. నమ్మేసిందండి మరియమ్మ గారు, ఆశీర్వాదానికి అర్హురాలైపోయిందండి. నమ్మేశాడండి యేసుక్రీస్తు, గొప్ప ఆశీర్వాదానికి అర్హుడైపోయాడు. అపోస్తులు నమ్మారు, పౌలు గారు నమ్మారు, పౌలు గారి ద్వారా ఆ రోజు వాక్యం విన్నారు, రోమిలు నమ్మారు. అందుకే చెప్తున్నాడు, ఆల్రెడీ మీకు ఆశీర్వాదాన్ని ఇచ్చాను, ఇదిగో ఇంకా వస్తున్నాను. వాక్యం అంతా మీకు చెప్పలేదు కదా, వాక్యం అంతా మీకు నేర్పలేను కదా, ఇదిగో ఈ రెండవసారి నేను మరలా మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే సువార్త ఆశీర్వాదముతో నేను మీ దగ్గరికి వస్తాను నాయన, సువార్త సంపూర్ణంతో నేను వస్తాను, నేను మీకు ఆశీర్వాద సంపూర్ణంతో నేను మీ దగ్గరికి వస్తాను అంటున్నాడు. చూడండి పిల్లలు, అంటే ఆశీర్వాదం అనగానే ఏమని కనపడుతుంది మనకి ఇక్కడ? సువార్త వినటం, దాన్ని స్వీకరించడమే. కేవలం విన్న వారందరికి రాదండోయ్, విన్నవారికి రాదు, కేవలం నమ్మిన వారికి రాదు. విని నమ్మి బాప్తిస్వం తీసుకొని క్రీస్తుని స్వీకరించి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుడి వాక్య ప్రకారంగా బ్రతుకుతూ ముందుకు ఎవరైతే కొనసాగుతారో, మళ్ళీ ఈ లోకానికి సంబంధించిన ధనదానాల మీద మనసు పెట్టకుండా, ఒకవేళ దేవుడు ధనధాన్యాలు నీకు ఇచ్చినా దాన్ని పౌలు గారిలాగా అపోస్తుల్లాగా ఇదిగో దేవుడు పనికి ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళిపోయి, ఎందుకంటే స్వార్థకు ఆశీర్వాదానికి పాత్రుడైన వాడు తనకు ఉన్నదంతా స్వార్థ కోసం ఖర్చు చేసుకుంటాడు. అవసరమైతే అప్పైనా చేసి దేవుడికి పెడతాడు తప్ప వచ్చింది వచ్చినట్టు కూర్చుకోడు, ధనవంతుడు కాడు. ఒకవేళ ఆశీర్వదింపబడ్డాడని చెప్పి ధనవంతుడుగా ఎవడైనా కనబడుతున్నాడా, వాడు దొంగ అని మీకు అర్థం అవ్వాలి. అందుకే అలాంటి వాడే నూనెలు అమ్ముకుంటాడు, అలాంటి వాడే కర్చీపులు అమ్ముకుంటాడు, అలాంటి వాడే నీళ్ళు అమ్ముకుంటాడు, అలాంటి వాడు రండి మీ దుఃఖ దినాలు సమాప్తములు అంటాడు. నీ జేబు కొడతాడు, నీ ప్యాకెట్ కొడతాడు వాడు. తెలుసా మీకు? ఇదిగో ఈ ఉంగరం ధరిస్తే మీకు ఇది జరుగుతుంది, ఈ యంత్రం ధరిస్తే మీకు ఇది జరుగుతుంది. అది వాడి వేషం. మన వాడి వేషం ఏంటి? మనం అలాగంటే ఒప్పుకోం కదా, జుట్టు వేసుకొని నామాలు పెట్టుకొని ఓం బడవడాయనమా ఓం గడడాయనం అంటే మనం నమ్మం కదా. మనకు సంబంధించిన మాటలు ఏవి? రండి మీ దుఃఖ దినములు సమాప్తములు అవుతాయి, మీ శాలిసులు సమర్పించుకోండి, నేను గొప్పనైతే మీరు నాశనం అయిపోండి అని. గొర్రెలు కదండి ప్రజలు, కుప్పలు కుప్పలు వెళ్ళారు. కట్టుబట్టలతో హైదరాబాద్లో దిగిన వాడు ఆడి కారులో, BMW కారులో అతని భార్య, అతని పిల్లలు, అతని కుటుంబము ఏమండి హైదరాబాదులో ఉన్న రిచెస్ట్ పర్సన్స్లో ఒక రిచెస్ట్ పర్సన్స్గా బ్రతుకుతున్నారు. అలాంటి వారిని చూసి మిగతా బోధలు ఏమనుకున్నారు? మా దగ్గర కూడా రండి మీ దుఃఖ దినాలు సమాప్తంలో అవుతాయి. ఈ పాట వీళ్ళు ఎత్తుకున్నారు. ఈ మాట హైదరాబాదులో చెప్పి గొప్పవాడు అయిపోయేసరికి రాజమండ్రిలో ఉన్న మరొకడు రండి ఇక్కడ కూడా మీ దుఃఖ దినాలు సమాప్తంలో అయితే. ఓరే పిచ్చోడా, ఇక్కడ దుఃఖ దినాలు సమాప్తంలో కాదు, కన్ను మూసిన మరుక్షణమే అక్కడ దుఃఖ దినాలు స్టార్ట్ అవుతాయి రా దౌర్భాగ్యుడా. ఆలోచించండి, ఇక్కడ దుఃఖ దినాలు నువ్వు సమాప్తం చేసుకోవడానికి వెళ్ళిపోయి దీవెనలని అదని ఇదని మొత్తాన్ని తిమ్మిని పంపిణీ చేసుకుని బతికేవనుకో, మరణించిన మరుక్షణం ఏమైపోతాయి? ఓహో అక్కడ దుఃఖ దినాలు సమాప్తం అన్నావు కదా నాయన, ఇక్కడ ఖాతా ఓపెన్ చేస్తున్నాను నాయన. ఎన్నాళ్ళు ప్రభు ఈ ఖాతా? 1,00,000 సంవత్సరాలా? కాదు నాయన. కొన్ని కోటి సంవత్సరాలా? కాదు నాయన. నువ్వు చాలా తక్కువగా అంచనా వేసావు నాయన. నేను ఆశీర్వాదం ఇచ్చిన పూర్తిగా ముంచేస్తాను, తేడా జరిగిన అగ్నిగుండం కూడా ఏం చేస్తాను? పైన ఆడిస్తాను, ముంచేస్తానన్నాడా? ముంచేస్తానన్నాడు. ఆలోచించండి దేవుని పిల్లలు. అందుకే అబ్రహాం గారికి మొదట దేవుడు స్వార్థ ప్రకటించాడట. సువార్తే ఆశీర్వాదం పిల్లరా. ఇంకా దేని దగ్గరికి వెళ్తారు చెప్పండి? పౌలు దగ్గర ఉన్నది. పౌలు విస్తారంగా ఆశీర్వదింపబడ్డాడు. ఆయనకు వచ్చిన విస్తారమైన దేవుడి జ్ఞానపు స్వార్థ ఆశీర్వాదాన్ని సంచులుగా తీసుకుని లేపే సంఘాల ముందు కొమ్మరించేసాడండి. అర్థం చేసుకున్న వాళ్ళు ఆ సువార్త ఆశీర్వాదాన్ని పొందుకొని బహుగా ఫలించారు. దేవుని పిల్లలారా, బహుగా ఫలించారు. అదే ఆశీర్వాదానికి అర్హత సాధించటం, దేవుడి మాటను నమ్మటం, నీకు ఇచ్చిన 66 పుస్తకాలు నమ్మటం, సువార్త ప్రకటించు, సమయం ముందు అసమయం ముందు ప్రకటించు సువార్తను అవిశ్రాంతంగా అంటున్నాడా? ఈ మాట దేవుడు చెప్పాడా? ఆ మాట ప్రకారంగా దేవుడి మాటలకు విని నువ్వు సర్వజనులకు వెళ్ళి సమస్త సృష్టికి సువార్త ప్రకటించమన్నాడా? వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నావు అనుకో, ఆయన మాటకు లోబడుతున్నావు అనుకో, ఇక నీకంటే ఆశీర్వాదానికి యోగ్యుడైన వాడు మరొకడు లేడు. ఒక మంచి మాట దావీదు గారి కాలంలో కూడా రాయబడిన మాట, కీర్తనల గ్రంథంలో 115వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చూడండి పిల్లల. మంచి మాట దేవుడు రాయించాడు అక్కడ. కీర్తనల గ్రంథం 115వ అధ్యాయం 13వ వచనాన్ని మీరు చూడగలిగితే, కీర్తనలో 115 13వ వచనం ఏమంటున్నాడు చూడండి. పిల్లలనేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును అన్నాడు. ఏమండి, ఎవరిని యెహోవా ఆశీర్వదిస్తాడటండి? తన యందు భయభక్తులు గల వారిని. తనంటే భయపడాలి, తనంటే భక్తి. భక్తి అంటే ఏంటి? విధవరాండ్రను దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందిలో పరామర్శించటయు, ఇహలోహ మాలిన్యము తనకంటకుండా తన్ను తాను, చూసారా, తన్ను తాను కాపాడుకోవటం అంటే సువార్త ప్రకటించుకుంటూ తన బ్రతుకును భద్రం చేసుకోవటం. ఆలోచించండి దేవుని పిల్లలారా, తన యందు భయభక్తులు గల వారిని అందరినీ అయినా యెహోవా ఆశీర్వదించును అన్నాడు. ఇందులో పిల్లలు లేదు, పెద్దలు లేదు. మీ పిల్లలని, మీరు పెద్దల్ని కూడా నేను ఆశీర్వదిస్తాను. ఇప్పుడు నా యందు భయభక్తులు కలిగి ఉంటే, నేనంటే భయపడుతూ వణుకుతూ, నేనంటే భయపడుతూ నా యందు భక్తి కలిగి, నేను చెప్పిన మాటలకు లోబడి మీరు బ్రతికితే అదే మీకు ఆశీర్వాదానికి అర్హత. అప్పుడే మీకు ఈ ఆశీర్వాదం వస్తుంది అని చెప్తున్నాడు. చూడండి పిల్లారా, ఈరోజు ప్రపంచాన్ని చూడండి. సమాజం, క్రైస్తవ సమాజం ఏమనుకుంటుందండి? దేవునికి లోబడకుండానే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనలు. చూసారా, అంటే దేవుడికి లోబడితేనే, దేవుడి వాక్య ప్రకారం బ్రతికితేనే నీకు ఆశీర్వాదం అంటున్నాడు. కానీ క్రైస్తవ సమాజం ఎలాగుందో మీరు ఆలోచించడం పిల్లారా. పలానా దగ్గరికి వెళ్తే ఆశీర్వాదం అని అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఏదో నూనె అమ్మితే నూనె, ఖర్చీపు అమ్మితే ఖర్చీపు తెచ్చుకుంటాడు. బ్రతుకు మారదు, ఆయన మాటల ప్రకారం బ్రతుకు. అసలు బైబిలే చదవడు, కానీ ఆశీర్వాదాన్ని కావాలి అనుకుంటాడు. తల్ల కిందలై తపస్సు చేసిన దేవునికి నువ్వు లోబడకుండా, సువార్తను స్వీకరించకుండా, క్రీస్తును ధరించకుండా, పరిశుద్ధాత్మను పొందకుండా, సువార్తను నువ్వు అంగీకరించకుండా, పొరపాటున కూడా దేవుడి మాటల ప్రకారం బ్రతకపోతే నీకు ఆశీర్వాదం సొంతం కాదు. ఈరోజు ఒక తప్పుడు ఆలోచనలకి తీసుకెళ్ళిపోయారండి. తప్పుడు ఆలోచనలకి. ఒక వ్యక్తి ఎవరైనా ఒక సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఇతని దేవుడు ఆశీర్వదించాను, ఆయన నీ కుమారుని ఎంతగా ఆశీర్వదించో ఇంకా ఆశీర్వదించాను ఆయన అంటే ఆశీర్వాదమా శాపమా? ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదని దేవుడు చెబుతుంటే, డబ్బులు ధన సమృద్ధి కలగడం ఆశీర్వాదం అని మళ్ళీ సేవకుడు చెబుతుంటే ఎలా చెప్పండి దేవుని పిల్లలారా? దేవుడి మాటకు లోబడకుండా, క్రీస్తుని స్వీకరించకుండా, వాక్య ప్రకారం బ్రతకకుండా ఎలా ఆశీర్వాదానికి పాత్రనవుదాం అనుకుంటున్నావు నువ్వు? నీ వల్ల అవుతుందా? ఎక్కడైనా చెప్పాడు దేవుడు బైబిల్లో? తన మాటకు లోబడిన వారిని ఆశీర్వదించి ఫలింపచేసినట్టు ఎక్కడైనా ఉంటుందో చెప్పండి పిల్లలారా? మొదట ఆయన మాటకు లోబడాలి. లోబడాలను ఖచ్చితంగా ఆయన మాటల ప్రకారం బ్రతకాలి, క్రీస్తుని కలిగి ఉండాలి. ఏమండి, క్రీస్తును స్వార్థ ఆశీర్వాదం అనగానే మనం చీపుగా అనుకున్నారు చాలామంది క్రైస్తవులు. కానీ యేసు క్రీస్తే నీలోకి రావడం ఎంత గొప్పదో మీరు ఆలోచించండి పిల్లలారా. క్రీస్తు నీలోకి రావడం కంటే, పరిశుద్ధాత్మన వరాన్ని దేవుడు నిన్ను పొందించడం కంటే మించినది ఏ ఆస్తి ఉందో చెప్పండి? క్రీస్తు కంటే మించింది ఏముంది? పరిశుద్ధాత్మ మనలోకి రావడం కంటే మించిన ఆస్తిపాస్తులు, ఆశీర్వాదం ఏం కావాలి చెప్పండి దేవుని పిల్లలారా? సువార్త విని నమ్మి క్రీస్తును ధరించి బాప్తిసం ద్వారా పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవటమే అన్నిటికంటే మించిన గొప్ప ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన ధరించుకొని ఉంటే, పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, ఏమండి, ఎల్లకాలం ఆయనలో మనం ఉంటాం పిల్లరా. మరణించిన తర్వాత నేరుగా వారిద్దరు పరలోకానికి మనల్ని తీసుకెళ్ళిపోతారు. దీనికి మించిన ఆశీర్వాదం ఏం కావాలి చెప్పండి? దీనికి మించిన ఆశీర్వాదం ఏం కావాలో చెప్పండి పిల్లరా? అర్థమవుతుందా క్రైస్తవులకి? అర్థమవుతుందా సమాజానికి? బైబిల్ పట్టుకున్న వాడికి అర్థం కాకపోతే బైబిల్లోని వాడికి ఏమర్థమవుతుంది చెప్పండి పిల్లరా? ఏమర్థమవుతుంది చెప్పండి? అర్థం కాదండి. బైబిల్ పట్టుకున్న వాడికి అర్థం కానప్పుడు బైబిల్ పట్టుకున్న వాడికి అర్థమయ్యే సమస్యే లేదు పిల్లరా. డబ్బులు సంపాదించుకుంటూ దేవుడు నన్ను దీవించాడు అనుకుంటున్నాడు. సేవ పేరుతో సైకిల్ మీద వచ్చి కోట్లు సంపాదించుకుంటూ దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనుకుంటున్నాడు. మన ప్రజలు ఎలాంటి వారంటే, జరిగిన ఇన్సిడెంట్, బోధకుడు ఎలాంటి వాడు ఉన్నాడు, ప్రజలు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటేనండి, కడప దగ్గర బైబిల్ మిషన్కి సంబంధించిన బాక్రాపేట దగ్గర ఒకటి ఉందండి శాల. కడప దగ్గర దాటిన తర్వాత మీరు బాక్రాపేటకి దగ్గర రాగానే స్వస్థత శాల లేదా బైబిల్ శాల అని బైబిల్ మిషన్కు సంబంధించినటువంటి ఒకటి ఉంది. దానికి సేవకుడుగా దేవదాస్ అయ్య అనే ఒక అతను ఉన్నాడండి. ఎక్కడి నుంచి వచ్చాడు? కడపలో స్థిరపడ్డాడు మనోడు. మరి ఆయన అది వేసుకుంటారండి వాళ్ళు. ఏమండి, ఆయన ఏం చేశాడంటే మనోడు అక్కడ చెబుతూ ఆ శాలలో వస్తారు కదండి. శాలలో మనోళ్ళకి ఏం కావాలి? రోగాలు, జబ్బులు పోతే గొర్రెల మంది వచ్చినా వస్తారు. అప్పుడే కానుకలు మనోళ్ళకి రాలుతాయి. ఇది కొత్త పాట ఎత్తుకున్నారు కదా బైబిల్ మిషన్లో. స్వస్థతలు, శాలలు ఇవన్నీ కూడా వచ్చారండి. వేల మంది, వేల మంది వస్తే మనవాడు ఏం చెప్పాడు తెలుసా అండి? ఇదిగో ఈ శాలలో పైన బోధ వేసాడండి. బోధ ఉంటుంది కదా, మరి కోస్తా వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి అర్థమవుతుందో కాదో, మరి రాయలసీమ వాళ్ళకి బోధ అంటే అర్థమవుతుంది. బోధ అంటే ఏంటండి? ఇల్లు తాటాకులు కాకుండా, ఇల్లు కొరవకుండా చల్లదనం కోసం పైన అడవిలో పుల్లల్లా కనిపించిన వాటిని కోసుకొని వచ్చి కప్పుకుంటారు. దాన్ని బోధ అంటారు రాయలసీమ భాషలో. ఏమండి, పైనంతా బోధ వేశారు నీడ కోసం, చల్లగా ఉంటుందండి. మనోడు ఏం చెప్పాడు తెలుసా? మధ్యాహ్నం లోపు భోజనానికి మునుపు ప్రసంగం చేస్తూ ఏం చెప్పాడంటే, ఆ దేవదాస్ అనే వ్యక్తి, ఇదిగో ఈ బైబిల్ మిషన్ శాలలో
లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొందరు ఏం చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి బోధ పుల్లలు తీసుకొని వెళ్ళారు, బోధ పుల్ల తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు, వారు ఆశీర్వదింపబడ్డారు. అంత పవిత్రమైంది బైబిల్ శాల, ఈ స్వస్థత శాల. ఈ శాలలో మరి ఒక పుల్ల తీసుకెళ్ళిపోతేనే వాళ్ళ కుటుంబం దీవింపబడింది అని చెప్పాడండి వాక్యంలో. అందరూ విన్నారండి. ఏ విశ్వాసాల మంద ఉంది కదా, వీళ్ళందరూ విన్నారండి. కడప జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, అనంతపురం జిల్లా, రాయలసీమ నలచెరు నుంచి వస్తారు. చాలా అంటే ఎంత దూరం వస్తారులేండి మనోళ్ళు. ఏమండి అందరూ విన్నారు. మనోడు ఇంకా మెసేజ్ ముగించి భోజనానికి లోపలికి వెళ్ళిపోయాడు. హాల్గా అతను రూమ్ ఉంటుంది కదా, రూమ్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళకి భోజనాలు అయిపోయాయి. ఈ లోపు మనవాడు మరలా 3 గంటలకి సాయంత్రపు వాక్యోపదేశానికి వచ్చే లోపు ఏం జరిగిందో తెలుసా అండి? పైన ఏం లేదు, పైన ఏం లేదండి, ఎండ కొడుతుంది. మనవాడు కంగు తినేశాడు. ఇదేంటిది, పైన బోధ అంతా ఏమైంది అన్నాడు. ఏమైందా? అప్పుడు అక్కడ అనుచరులు ఉంటారు కదా, అయ్యగారు, పరిచారకులు అయ్యగారు, మరి మీరు ప్రసంగాలు ఏం చెప్పారు? ఒక బోధ పుల్ల లాస్ట్ వీక్ ఒక బోధ పుల్ల ఈక తీసుకుని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఏదో మీరు ఆశీర్వాదం వచ్చిందని మీరు అన్నారు కదా, దివ్వింపబడ్డాడు అన్నారు కదా. మరి ప్రజలు ఏం చేశారు అంటే, ఒక బోధ పుల్ల తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే ఆశీర్వదింపబడితే, మోపు తీసుకెళ్తే ఇంకో పెద్ద ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదాలు వస్తాయి కదా అనుకోండి. వాళ్ళు ఏం చేశారంటే మోపులు పీకేసి దుసేసి లాగేసుకొని బల్ల మీద ఆటోల్లో బస్సులు పైకెక్కి మోపులు వేస్తున్నారట. కండక్టర్ ఏంటంటే మీకు డబ్బులు కావాలంటే ఇస్తాం, ఎంత వేస్తావు టికెట్ వెయ్యి, ఒక 10 రూపాయలు ఎక్కువ వేసుకో, ఇది మాత్రం మేము ఇంటికి తీసుకెళ్లాల్సిందని చెప్పి మోపుతో తీసుకెళ్ళిపోయారండి. ఎందుకు? ఆశీర్వాద సంపూర్ణం. అంటే వీళ్ళకి అర్థమైనది ఏంటి? బోధ మోపుల ఆశీర్వాద సంపూర్ణం. వీళ్ళకేం అర్థమైపోయింది? బోధ పుల్లి ఆశీర్వాదం అయితే, బోధ మోపు అయితే ఆశీర్వాద సంపూర్ణం అని అర్థమైందండి. ఏమండి చెప్పినోడికి ఏమైనా బుద్ధి ఉందా? తీసుకెళ్ళినోడికి బుద్ధి ఉందా? ఏమంటే చెప్పినోడికి అసలు బుద్ధి ఉందా? ఇటు బోధ పుల్ల తీసుకెళ్తే ఎట్లా అమ్మలేదు వాడు, అంతేనా? ఉన్నాడండి. మన సేవకుల సదస్సుకు తీసుకెళ్లారు. ఈ దుర్మార్గులు పిలిచారండి సేవకుల సదస్సుగా. పేరు కేఆర్ సింగ్ అని ఒకడు ఉన్నాడండి, విశాఖపట్నం వాడు. బాగా డబ్బులు నలుగున్నాడు. ఇప్పుడు ఓనామలరా వాడికి. ఈ సేవకుల సదస్సుని అందరినీ పిలిచి అక్కడ పెట్టించాడు దుర్మార్గుడు కూడా. ఆ నర్సీపట్నం దగ్గర ఉంది వాళ్ళ అడ్డ. కోట్లు సంపాదించుకున్నాడు. వాళ్ళ అన్న జీవన్ రాయి, ఈ కేఆర్ సింగ్. నేను ఉన్నాను కదా విశాఖపట్నంలో, చూశానండి దుర్మార్గుల్ని. వీళ్ళారా మీరు ఆలోచించండి. ఈ నన్ను పిలిపించారని ఏం చెప్తాడు? బోధ పుల్లల ప్రసంగం చెప్తాడు అక్కడికి వెళ్ళి. ఆలోచించండి పిల్లలు. అంటే చెప్పేవాడు ఏదో టోకరా ఇద్దాం అనుకున్నాడు, వాళ్ళు ఏం చేశారు? వీడికే టోకరా వేశారు వాళ్ళు, అంతేనా? మోపులు తీసుకెళ్లారంటే ఈ బుద్ధిహీనులకు ఎప్పుడు అర్థమవుతుంది చెప్పండి వాక్యం? ఈ క్రైస్తవులు వీళ్ళు జ్ఞానవంతుల బుద్ధిహీనులా చెప్పండి దేవుని పిల్లలారా. బైబిల్ ఎక్కడైనా ఉందారా? నువ్వు చెబుతున్న బోధ పుల్ల తీసుకెళ్తే ఎక్కడరా ఉందని వాడి కోటి చించిపడేయకూడదండి, ఉతికేయకూడదు వాడిని. సబ్జెక్టు లేదు కనుక సమాజం ఉతకదు అబద్ధం చెప్పేవాడిని పిల్లరా. ఎవడండి దీన్ని అడ్డుకునేవాడు? ఎవరు చెప్పండి పిల్లరా? వాడు వాళ్ళ కుటుంబంలో చల్లగా శాలలు పెట్టుకునేవాడు, టెంపుల్స్ పెట్టుకునేవాడు, టెంపుల్స్ కట్టుకునేవాడు. దినాల సమాప్తంలో అనుకున్న కోట్లు క్రైస్తవ సమాజం నుంచి దండుకుంటున్నారు. ఇది ఆశీర్వాదం అని చెప్పుకుంటున్నారు. అందుకేనండి మంచి పట్టణ పిల్లరా, అలాంటి తప్పుడు బోధలు మీరు వినకుండా ఆశీర్వాదం నీకు రావాలి అంటే, ఇదిగో ఆశీర్వాదానికి నువ్వు పాత్రుడు అవ్వాలి అంటే అబ్రహాం గారి జీవితంలో కనపడుతున్నట్లుగా, ఏమండి నిన్ను బట్టి అనేకులు దీవింపబడాలి అంటే దేవుడి మాటకు లోబడాలి పిల్లారా. ఇదిగో మరణించేంత వరకు అబ్రహాం గారు కుమారుడు పుట్టిన తర్వాత బలిచ్చేంత వరకు పరీక్షలు నిలబడ్డాడు. నీవు కూడా ఇదిగో మరణించి పరలోకానికి వెళ్ళేటంత వరకు, క్రీస్తు రెండవ రాకడ వరకు నువ్వు నమ్మిన దానికి దేవుడు వాగ్దానం చేశాడు, సువార్త ఆశీర్వాదం అన్నాడు కదా. ఈ ఆశీర్వాదాన్ని చేత పట్టుకొని అనేకులకు ప్రకటిస్తూ కష్ట నష్టాలకు వచ్చి ఈ విశ్వాస ప్రయాణంలో వచ్చే పరీక్షలన్నిటికి కూడా నువ్వు గెలిచి ఏమండి రెండవ రాకడ వరకు ఎదురు చూడాలి. ఈలోపు మరణిస్తే ఇదిగో లక్షణంగా మన్నైనది వెనక మట్టికి చేరి పరదేశులకు వెళ్ళిపోయి క్రీస్తు రెండవ రాకడ కనిపెట్టాలి. ఇదే ఆశీర్వాదానికి అర్హత సాధించడం అంటే. అర్థమైందా పిల్లరా? అర్థమైందా? ఆశీర్వాదానికి ఎవరు అర్హులు అంటే దేవుడి మాటకు లోబడి దేవుడి వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో వారే తప్ప పిల్లరా ధనరాశులు సమకూడుతున్న వారు ఎంత మాత్రమూ కాదు. ఓకేనా? దేవుడు మరి ఈ మాటలను అనేకులకు మరి చేరగలిగి అనేకుల జీవితాల్లో ఒక మంచి మార్పును తెస్తాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈ మాటలు దేవుడి పక్షాన్ని ముగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, మీ పాదాల చెంత క్రీస్తు సన్నిధిలో సంఘంగా ఉన్న మీ పిల్లలకు చెప్పబడిన ఈ మాటలను అనేకులకు నైనా ఆశీర్వాదకరంగా, ఆశీర్వాదానికి అర్హులుగా చేయగలిగేవిగా ఉంటాయని ఆశిస్తున్నాం. మేము చెబుతున్న మీ మాటలే ఆశీర్వాదపు సంపూర్ణము తండ్రి. అందుకే నేను ప్రతి వారం మీ పిల్లలకు ఉదయం చర్చిలో, సాయంకాలం క్లాసుల్లో మీ పిల్లలను ఐశ్వర్యవంతులుగా, ఆశీర్వాద సంపూర్ణానికి వారసులుగా చేస్తున్నాం. కష్టపడిన ఎన్నో పాఠాలు, ఎన్నో సంగతులు కుప్పలు తెప్పలుగా మీ పిల్లలకు కుమరిస్తున్నాం తండ్రి. మా బ్రతుకు కాలం అంతా కూడా మహాజ్ఞానానికి వారసులమై, బ్రతుకు కాలం అంతా క్రైస్తవ సమాజానికి, ప్రపంచ ప్రజానీకానికి ఈ సువార్త సంపూర్ణాన్ని అందించటంలో పాలిభాగస్తుల ఓటకు కృప చూపించగలరని ప్రార్థిస్తూ, ఆశీర్వాదానికి అర్హులు ఎవరో తెలుసుకున్న మీ పిల్లలు
ఆశీర్వాదానికి అర్హులుగా మారి మీ నుంచి మెండైన ఆశీర్వాదాలు దీవెనలు పొందుకోగలరని వారి పక్షాన ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు పేరట అందరికీ వందనాలండి. Sa ni la ba